ఇట్లా ఉంటారు. అర్ధరాత్రి రోడ్ల మీద కేకులు కత్తిరించేది ఎవరు? ముసలోళ్ళే, యవనస్తులు. జుయ్యమని వెళ్ళి ఫ్రంట్ టైర్లు లేపేది ఎవరు? యవనస్తులు. 50 సంవత్సరాల వాళ్ళు, 40 సంవత్సరాలు అలా కూడా అంతా యవనస్తులే. కనుక ఏ పని చేయాలన్నా, సాహసాలు చేయాలన్నా, సాధించాలన్నా, ఈరోజే నిన్న అనుకుంటా వార్త చదివి, పొద్దునే అనుకుంటా వార్త చదివి, ఎవడో మాస్టర్ని చిత్తకొట్టేశాడు. మాస్టర్ని కొడితే మాస్టర్ గుండె నొప్పి వచ్చేసి, ఇంతగా ఆడు సిగరెట్ తాగుతున్నాడని మాస్టర్ గద్దించాడు అంతే దానికి. సో అంటే తిరిగి కొట్టాలన్నా యవనస్తుడే, 4 దెబ్బలు తినాలన్నా యవనస్తులే, 4 టన్నులు తనాలన్నా యవనస్తులే. అది దేనికైనా కూడా యవనస్తులు. అలాంటి యవనస్తులు ఒక మంచి మార్గంలో నైతిక విలువలతో బతకాలంటే ఎలా సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ మనకిచ్చిన అంశం. కనుక సాంఘిక విలువలు, నైతిక విలువలు, ఆధ్యాత్మికమైన విలువలు మనం కలిగి ఉండాలి. దానికోసం ఈ కూడిక పెట్టారు. చాలా సంతోషం. వచ్చిన మీకు చాలా ధన్యవాదాలు. ముందు మీకు అందరికి వందనాలు చెప్పాలి. అందరికి వందనాలు. రైట్. మంచి దేవుని మహిమపరిచాడు తమ్ముడు. పాటలోనే మెసేజ్ ఉంది. అసలు పాడిన పాటలన్నీ కూడా మెసేజెస్, సందేశాలే. నేను కూడా కొద్ది నిమిషాలు చెప్తాను. రాత్రికి కూడా మీరు ఉండాలనుకుంటే ఉండగలరు అనమాట. ఇప్పుడు కూడా ఉండాలనుకుంటే ఉండగలరా, వెళ్ళాలనుకుంటే నా బైబిల్ నువ్వు తీసుకురావే అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. సైలెంట్గా ఏదో మంచినీళ్ళకి వెళ్తున్నట్టు వెళ్తారు, ఇక అదే ఉండిపోవటం. ఆ రెండో వాళ్ళు కూడా పిల్లవాళ్ళకి చెప్పి, మరి నువ్వు తీసుకురారా, నువ్వు చిన్నపిల్లకి చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అంత తెలివితేటలు కలిగిన వాళ్ళం మనం. కనుక చాలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారు ఈ కోడికని. చాలా సంతోషం. రైట్. లేఖనంలో నుండి ఒక చిన్న అంశాన్ని నేను మేము ముందుంచుతా. మీరంతా ఆలోచించండి. ఎందుకంటే ఆలోచించడం, వివేచించడం, విశ్లేషించడం, పరిశీలించడం, పరిశోధించడం, అన్వయించడం, నడవడం, చెప్పడం, పోల్చడం, ఇవన్నీ అంతరంగాలు. ఇవన్నీ హైలీ యాక్టివేటెడ్. మీరంతా మీ మనస్సుల్లో ఇవన్నీ కూడా ఏదన్నా చెప్తున్నప్పుడు ఇది ఏదై ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది దీని యొక్క కంక్లూషన్ కూడా మీరు ఆలోచించగలిగినంతటి ఫాస్ట్ ర్యాపిడ్ ఫోర్స్లో ఉంటారు మీరు. కనుక మీకు అన్ని 100 ఉదాహరణలు చెప్పడం అవసరంలా, చక్కగా ఒకటి చెబితే 100 అంకె వరకు ఆలోచిస్తారు మీరు. కనుక కొన్ని విషయాల్ని నేను బైబిల్లో నుండి గుర్తు చేస్తాను. మీరు ఏం చేయాలంటే ఆలోచించండి అంతే. ఆలోచనే అన్నిటికీ మూలం. అంతే. మీరు ఆలోచిస్తే చాలు. ఆలోచన చెప్పువారు అనేకులు ఉన్న చోట ఉద్దేశములు సఫలములగును అనుంది బైబిల్. మేము వచ్చింది మిమ్మల్ని మార్చడానికి కాదు. ఎవడిని మార్చలేడు, మారాలని ఆడుకుంటే తప్ప. అయిందా? ఎవడిని మార్చలేడు, మారాలని ఆడుకుండాలి, చదవాలని ఆడుకుండాలి. అర్థమైందా? మేలు పొందాలని ఆడుకుండాలి, బతుకు మారాలని ఆడుకుండాలి. ఆడికి లేనప్పుడు మేము ఎన్ని చెబితే ఉపయోగం ఏంటి? సత్యంబాబు గారు సత్యలాగా ఈ ఎండలో ఎన్ని ఏర్పాట్లు చేసి అన్నీ ఏం చేసినా ఉపయోగం లేదు. అందుచేత ఏంటంటే మారాలనే మనస్సు, నేర్చుకోవాలన్న మనస్సు. ఎందుకంటే ఈ వయసు దానికి సంబంధించిందే. అందుచేత నేర్చుకునే వయసు. మీకు అన్నీ తెలుసు అని అనుకుంటారు, కానీ ఆ తెలిసింది చాలా తక్కువ. తర్వాత తెలుసుకుంటారు వేస్ట్ అయిన జీవితం, నేను చాలా వేస్ట్ చేసుకున్నానే, ఈ పాటికల్లా అలా చేస్తుంటే బాగుండు అని బాధపడతారు ఒక టైంలో. కనుక అలా బాధపడకుండానే ముందు నుండే దీన్ని వినియోగపరచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. లేఖనాల నుండి ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయిపోయేదాకా ఉండండి, ఎందుకంటే మనం అందరం కలిసి భోంచేద్దాం. నేను చెప్తాను కథ కంచికి మనం లంచ్కి అంటాను. అప్పుడు మనం కథ కంచికి వెళ్ళకుండా మనం లంచ్కి వెళ్ళటం కుదరదు. రైట్. ఆదికాండం 18వ అధ్యాయం. ఒక కేస్ స్టడీని నేను మీ ముందుంచుతాను, ఒక జీవితాన్ని మీ ముందుంచుతాను. ఆ జీవితంలో నైతిక విలువల్ని ఎలాగ కలిగి ఉండాల్సి వచ్చింది, ఎలాగ నైతిక విలువల్ని కాపాడుకోగలగటం అనే విషయాల్ని మనం ఇప్పుడు ఆలోచిస్తూ బైబిల్ని చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళి బూడిదే అయిన నేను
ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ధూళి బూడిద అయ్యున్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్న యువజనుల్ని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ మంచి యువజన కూడికను బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చక్కగా అవగాహన పొందడానికి మంచి వేదికను ఏర్పాటు చేసిన ఈ దాసుని బట్టి స్తుతిస్తున్నాం. నేను ఇప్పటి వరకు మహిమపరచగలిగాం తండ్రి. వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ నీ బిడ్డలు నీ సన్నిధానంలో ఉన్నారు. నీ బిడ్డలకు చక్కగా నీ లేఖన సత్యాలు అర్థం చేసుకోవటానికి సహాయం దయచేయండి. ప్రతి బలహీనమైన ఆలోచనల నుండి విడుదల కలగచేయండి. సమాధానంతో మీరు నింపండి, సన్నిధితో మీరు నింపండి, ఉన్నతమైన నీ ఆలోచనలతో మీరు నింపండి. మీరే మహిమ పొందండి. బిడ్డలు రూపాంతరత అనుభవంతో బ్రతకటానికి, నైతిక విలువలతో ఉండడానికి సహాయం దయచేయండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఇది ఒక సంఘటన. అబ్రహాం తన గురించి దేవుడితో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నేను ధూళినైనా, నేను బూడిదనైనా అని చెప్పుకున్నాడు. దేవుడు అబ్రహామును గురించి ఏమన్నాడో చూద్దాం. అబ్రహామే నేను బూడిదని, నేను ధూళి అంటుంటే దేవుడు ఏమన్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఒకటి బూడిద ధూళి అయిన అబ్రహాము దేవుడి చేత నా స్నేహితుడు అబ్రహాం అని ఎలా అనిపించుకున్నాడు. ఇది మనం కారణాలని ఎనలైజ్ చేయాలి. ఇప్పుడు బూడిద ధూళి అనేది కిందకి సంబంధించి, అంటే ఒక మట్టికి సంబంధించి, ఈ భూమికి సంబంధించి బూడిద ధూళి. కానీ దేవుడు అంటాడు నా ఫ్రెండ్ అన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు నాకు స్నేహితుడు. స్నేహితుడు అంటే అన్ని విషయాలు చెప్పేసుకునేవాడు. అన్ని విషయాలు చెప్పేసుకునే వాళ్ళని స్నేహితులు అంటారు. మీకు కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళని వేసుకొని వెళ్తారు. ఏదన్నా చెప్పుకోవాలన్నా, ఇంట్లో తిట్టినా ఫస్ట్ చెప్పుకునేది ఎవరికి? ఫ్రెండ్కి. ఒకవేళ ఫోన్ చేయటానికి వీలు లేకపోయినా కాగితం రాసైనా పిల్లవాడితోనైనా పంపించుకునే రకం మనం. అంటే ఖచ్చితంగా స్నేహితులకి ఏదో ఒక రీతిగా ఇన్ఫర్మేషన్ పంపించేస్తాం. అంటే అది స్నేహితుల మధ్య ఉండే అన్యోన్యత అదలాంటిది. దేవుడు అంటాడు అబ్రహాం నా స్నేహితుడు. అదేదో పాత నిబంధన కాలం కదండి అని అనుకుంటే, దేవుడు కొత్త నిబంధనలో కూడా రాయించాడు. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రికలో దేవుడు యాకోబు ద్వారా రాయించాడు. 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇప్పుడు చూడాలి. బూడిద ధూళి అయిన అబ్రహాము దేవుని స్నేహితుడని ఎలా పేరు పొందాడు? ఒక మంచి పేరు మనం పొందాలి. మనం కూడా ఈ జీవితం ఉన్నదే అందుకు. ఈ జీవితాన్ని దేవుడు తయారు చేసింది ఎందుకంటే మంచి పనులు చేసి మంచి పేరు పొందాలి. దేన్ని తయారు చేసినాడు? సెల్ ఫోన్ తయారు చేసినాడు దీన్ని నేలకేసి కొట్టమని తయారు చేస్తాడా? మరి చాలామంది నేలకేసి కొడతారు కదా కోపం వచ్చినప్పుడు. అర్థమైందా? ఈ సెల్ ఫోన్లో పనికి మాలినట్ల కోసం కాదు ఇది. ఈ సెల్ ఫోన్ రియల్గా ఒక మంచి కార్యాల కోసం అది. అలాగే ఫ్యాన్లో ఏళ్ళు పెట్టమనే ఫ్యాన్ తయారు చేసింది. ఫ్యాన్ ఎందుకు తయారు చేస్తారండి? ఏళ్ళు పెట్టమనా? కాదు. కనుక అలా పెట్టడం వల్ల ఏళ్ళు చితికిపోతాయి, లేకపోతే కట్ అయిపోతాయి కదా. ఫ్యాన్ని ఫ్యాన్లో వాడాలి, సెల్ని సెల్లో వాడాలి, జీవితాన్ని కూడా జీవితంలో వాడాలి. కనుక అలా వాడినప్పుడు అప్పుడు దేవుడికి సంతోషం కదా. అందుచేత ఒక బూడిద మట్టి లాంటి అబ్రహాం స్నేహితుడు ఎలాగయ్యాడు? చాలా ఏరియాస్లో మనం అప్పుడు ఆలోచించాలి. మనకున్న మానసిక ప్రవృత్తి, మన యొక్క వ్యక్తిగత జీవన విధానం, మన యొక్క కుటుంబ జీవన విధానం, మన సాంఘిక జీవన విధానం. అందుకనే నైతిక విలువలు అని ఇచ్చారు
కనుక నైతిక విలువలు అంటే అన్ని కోణాలలో వ్యక్తిగతమైన విలువలు చూడాలి, కుటుంబపరమైన విలువలు చూడాలి, మూడోది సామాజిక విలువలు కూడా చూడాలి. దాంట్ని బట్టి పరిశీలించేద్దాం. అబ్రహాం ఏ రీతిగా ఉన్నాడో మనం కూడా అలా ఉన్నాం. అలా ఉంటే మనం కూడా దేవుని స్నేహితులు అని పిలువబడతాం. దేవుడు చెప్పాడు, మిమ్మల్ని కూడా నేను స్నేహితులు అంటాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఒకసారి చదవండి, యోహాను సువార్త 15 అధ్యాయం 14 ఒకసారి చదువు. చూడండి, యోహాను సువార్త 15 అధ్యాయం 14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే అంతే, మీరు నా స్నేహితులు. ఇప్పుడు అబ్రహాంకే కాదు, మనకు కూడా ఈ యొక్క చాయిస్ ఉంది, మనకు కూడా ఈ అవకాశం ఉంది. కనుక కొన్నిసార్లు చెప్తారు, మన ఊరు వాళ్ళకి ఇస్తాము ఈ ఫస్ట్ ప్రైజ్, బయట ఊరు వాళ్ళకి కాదు అన్నారు అనుకోండి, అప్పుడు బయట ఊరు వాళ్ళు వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అని అన్నాడంటే, ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అనగలడా అంటే అనగలడు. దానికి ఒక కాజ్ అండ్ రీజన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, నేను చెప్పినట్టు మీరు చేస్తే మిమ్మల్ని కూడా నేను స్నేహితులు అంటాను. ఇప్పుడు మనం చెప్పినట్టు చేయాలి, ఆ విలువలు మనం కూడా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా స్నేహితుడు అని అంటాడు. విలువలు కలిగి ఉండడం, విలువలు అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మనిషిని చేస్తాడు. ఆ మనిషి ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని దానికి తగినట్టుగా నడిస్తే దాన్ని విలువ అంటారు. ఉంగరాన్ని తీసుకెళ్ళి ఆడుకుంటున్నాడు బురదలో ఉంగరంతో. అప్పుడు వాళ్ళమ్మ వచ్చేమంటుందంటే, అరే దీన్ని మట్టిలో ఆడుతున్నావేంట్రా, దీని విలువ నీకు తెలుసా అని అడుగుతుంది. దాని విలువ తెలియదు, అందుకని ఆడు మట్టిలో ఆడుకుంటున్నాడు. జీవితం విలువ తెలిస్తే జీవితాన్ని బురదమయం చేయం, మసిబారినట్టు చెయ్యం, నాశనం చేయం. శరీర విలువ తెలిస్తే శరీరాన్ని బ్లేడ్లతో కోసుకోం. శరీర విలువ తెలిస్తే, నేను ఎంతోమంది యవనస్తులను చూసా, ఎక్కడో ఒక చోట బ్లేడ్ ఘాటు ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటి? అలాంటి బ్లేడ్లతో కోసుకోవటం, గీసుకోవటం, తలకాయ నేలకేసి కొట్టుకోవటం, కనుక బట్టలు చించుకోవటం, వెళ్ళిపోవటం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఈవెన్ తల్లిదండ్రులతో సహా. ఇవన్నీ యవనస్తులకు ఉండే లక్షణాలు. మిమ్మల్ని ఏమంటలా, అది మీ లక్షణం అది. కనుక ఆ లక్షణం మనలో నశించిపోవటానికి చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఆ లక్షణం మనలో స్వాభావికంగా వస్తుందన్నమాట. మీరు పెద్ద ట్రైనింగ్ అవనవసరంలా సూచిరాత కాపీ కొట్టడానికి. క్యాజువల్గా అది రాలేదంటే పక్క వాళ్ళని అడిగి సూచి రాసేసే లక్షణం మనలో న్యాచురల్గా ఉంటుంది. అది అంటే మనలో సహజ స్వభావం అది. దానికోసం పెద్ద ప్రాక్టీస్ అయ్యి ఇట్లు చూడవలెను, ఇన్విజిలేటర్ బయటికి వెళ్ళినప్పుడు ఎలా చూడవలెను, ఇవన్నీ ప్రాక్టీస్ అవసరంలా. న్యాచురల్గానే ఆయన అలా వెళ్ళిన వెంటనే రెండో దేవరాజా. కనుక మనలో పాప స్వభావం సహజంగానే ఉంది. అలాంటి మనం ఒక మంచి చేయటాని కోసం సాధ్యం అవుద్దా? మనకు సాధ్యం అవుద్దా? దేవుడికి అన్నీ సాధ్యం లేండి. మనకు సాధ్యం అవుద్దంటే మీరు ఒక ప్రాక్టికల్ చేయాలి. అదేంటంటే, ఒక పంది పిల్లని తీసుకొచ్చి ఆ పంది పిల్లని చక్కగా మీరు డోవ్ అనే మంచి సబ్బు ఉంది, మంచి చాలా ఖరీదైంది, డోవ్ సబ్బుతో స్నానం చేయించి దాని మూతికి కొంచెం లాక్మీ క్రీమ్ రాసి, దాని పొట్టకి ఒలివ్ నూనె రాసి, దాని తోకకి ఏఎక్సన్ స్ప్రే కొట్టి, దాన్ని చక్కగా మీరు ఓ నా పంది, నా ప్రేమను నువ్వు అర్థం చేసుకో అని వదిలేరు అనుకోండి, అది ఎందులోకి వెళ్తుంది? బురదలోకి ఎందుకు వెళ్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు నాది ఎందుకు వెళ్తుంది? స్వభావం. ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే. నేచర్, దట్ ఈజ్ నేచర్. మన నేచర్ కూడా అంతే. ఆదాము నుండి మనలో ఉన్న సహజ స్వభావం అనేది సహజ స్వభావం మనలో నుండి తప్పుడు పనులు చేయటానికి కోసం మనల్ని డ్రైవ్ చేస్తుంది. దాని నుండి మనం కంట్రోల్ అవ్వాలి అని ఎంత ప్రయత్నం చేసినా కంట్రోల్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మట్టిలో నుండి వచ్చాం, మట్టి బుద్ధులు ఉంటాయి, మట్టి లక్షణాలు ఎక్కువ ఉంటాయి, చివరికి మట్టిలోకి వెళ్ళిపోతాం. ఈ మట్టిలోకి వెళ్ళిపోయే లోపు ఒక అద్భుతమైన దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. కనుక దీన్ని విలువ అంటారు. విలువ అనేదానికి అర్థమేది.
ఏ నిమిత్తమైతే దాన్ని తయారు చేశారో ఆ ఆ తయారు చేయబడిన ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటే దాన్ని విలువ అంటారు. అంచేత జీవితం విలువతో కూడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఆ విలువ ఇచ్చాడు. ఏంటో విలువ చూడండి, చదువుతున్నారు ఇక్కడ. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. అంత అద్భుతమైన మాట. ఇక్కడ అంటాడు, మనము దేవుని సృష్టి, క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారం కనుక ఆయన చేసిన పని మనం. ఎందుకంట? సత్క్రియలు చేయుటకై. అది అండర్లైన్ పాయింట్. అది సత్క్రియలు చేయుటకై అంటే మంచి పనులు చేయాలి. ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు? అబ్రహాముని నా స్నేహితుడు అని అన్నాడంట. ధూళి మట్టి అంటున్నాడు అబ్రహాం. దేవుడు అంటాడు, నువ్వు నా స్నేహితుడే అన్నాడు. ఈ ధూళి మట్టి అని మట్టి నుండి మహిమయం కలిగిన దేవుని చేత మెప్పు పొందాడంటే, మట్టిలో పుట్టినోడు దేవుని చేత స్నేహితుడు అని అనబడ్డాడంటే ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యం? అది ఇప్పుడు మనం రీసెర్చ్, మన పరిశోధన ఇది. సో రీసెర్చ్ మెథడాలజీలోనే చూద్దాం మనం. సాధ్య అసాధ్యాలు రీసెర్చ్లు అదే ఇస్తారన్నమాట. ముందు కారణాలేంటి అని లిస్ట్ రాస్తారు. ఇందులో మనకు సాధ్యమయ్యే కారణాలేంటి అనేది నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది అనమాట రీసెర్చ్ మెథడాలజీలో. సో మనకు సాధ్యమయ్యేది ఏంటి? అందరికైతే ఆ రోజు అబ్రహాం అండి. అందుకని కొత్త నిబంధనలో కూడా చూసా. ఈ రోజుల్లో దేవుడు కూడా ఏమన్నాడు? నేను చెప్పినట్టు మీరు చేస్తే నేను మీకు స్నేహితుడిగా ఉంటా. అంటే ఆయన చెప్పినట్టు చేయాలి మనం, అంతే. ఆయన చెప్పినట్టు చేయటం అంటే ఏంటి? విలువల్ని కాపాడుకోవాలి. విలువ అంటే ఏంటి? ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని తయారు చేశాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ఉండటమే. మంచి నీరు వృధా చేయకండి, అది విలువ. నీ దేహం దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది. నువ్వేదో ఏదో చేసేయటం వల్ల దేహం వల్ల. ఇట్స్ గిఫ్ట్ అని ఉంది. ఇట్స్ గిఫ్ట్. మనం గిఫ్ట్ని జాగ్రత్త చేసుకోవాలి మనం, అంతే. మనం యవనస్తులంగా దేవుడిచ్చిన ఈ లైఫ్, ఈ జీవితాన్ని భద్రపరచుకోవాలి మనం. మన ఇష్టానుసారంగా వాడటానికి కాదు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు నా వివాహానికి నా మిత్రుడు వెండి పడవ ఒకటి ఇచ్చాడు. వెండి పడవ. అది చాలా జాగ్రత్తగా బీరువాల్లో దాచి ఉంచుతాం. ఎవరైనా వచ్చినప్పుడు చూపెడతాం. విలువైంది. మా నాన్నగారికి బంగారు పాళీ ఉన్న పెన్ను ఉంది. ఒకరు ప్రజెంట్ చేశారు బొంబెల్లో. ఆయన ఇంక్ పెన్న, పాళీ బంగారపు పద. సో దాన్ని చాలా జాగ్రత్తగా దాచి, ఎందుకని బంగారపు పాళీ అది పెన్న. సో విలువైన దాన్ని భద్రపరుచుకుంటాం. జీవితం కూడా విలువైంది. దీన్ని కూడా మనం జాగ్రత్త చేయాలి, భద్రపరచాలి. ఇక్కడేమంటాడు? సత్క్రియలు చేయుటకై మీరు సృష్టింపబడ్డారు. మరి మంచి పనులు మనం చేయాలి కదా. మంచి పనులు చేయటం ఇప్పుడు సాధ్యమేనా? ఇది మన యొక్క ప్రశ్న. అప్పుడు మంచి పనులు చేస్తే దేవునికి స్నేహితుడు అవుతాం మనం. మంచి పనులు చేయటం సాధ్యమేనా? ఒక ధూళి స్నేహితుడిగా మార్చబడగలడా? ఒకవేళ మంచి పనులు చేస్తున్నాం అని అనుకోండి, ప్రజలకు మంచిగా ఉండొచ్చు కొన్ని, కానీ దేవుని దృష్టిలో మంచిగా లేకపోవచ్చు. అది కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రజలకు మంచిగా కనిపించేది, ఉదాహరణకి స్కూల్లో గుడ్డి వారిని రోడ్డు దాటించిన యెడల వారికి బహుమానం ఇవ్వబడును, కుంటి వారికి సహాయపడిన యెడల బహుమానం ఇవ్వబడును అని రాశారు. జనవరి 26కి ముగ్గురు వచ్చి అది రుజువు చేసినట్టుగా సెల్ ఫోన్లో చూపిమన్నారు. మొట్టమొదటి వచ్చాడు, సార్ నేను గుడ్డాన్ని రోడ్డు దాటించాను సార్ అని చూపించాడు. నిజంగానే ఇది చేయబట్టి రోడ్డు దాటిస్తూ ఉన్నాడు. వెరీ గుడ్ రా, ఇటు పేరు నోట్ చేసుకోండి, వీడికి అవార్డు ఇద్దాం జనవరి 26న అన్నాడు. మళ్ళీ రెండో వాడు కూడా చూపించాడు. అదే సొక్క, అదే ప్యాంటు, వీడు కూడా రోడ్డు దాటించడం కనబడింది. పాప ఆయనకు అదే ఉందేమో అని అనుకున్నారు. మళ్ళీ మూడో వాడు కూడా రోడ్డు దాటించింది. ఇంతకీ మాస్టర్ కొంచెం డౌట్ వచ్చింది. ఆ టైం చూశాడు. ఒకటిది 9:12, ఇంకొకటిది 9:14, ఇంకొకటిది 9:16. అంటే ఏంటనమాట, అవార్డు కోసం వీడు మొట్టమొదటోడు, సార్ మిమ్మల్ని రోడ్డు దాటిస్తానండి. అవసరం లేదు బాబు, వెళ్తాను. లేదు రోడ్డు దాటిస్తానులే
రోడ్డు అటేపుకి దాటిస్తాను సార్ అని వీడు ఇటేపు నుండి ఇటేపుకి దాటించి ఫోటో తీసుకున్నాడు. రెండోవాడు వచ్చి మళ్ళీ అన్ని ఇటు నుండి ఇటు తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాడు. మళ్ళీ మూడోవాడు ఆయన ఇటు నుండి అటు తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాడు. అర్థమైందా మీకు? రోడ్డు దాటించిన వాడికి ఏమొస్తుంది? అవార్డు వస్తుంది. ఒకవేళ మాస్టర్ అంత బాగా చూడకపోతే ముగ్గురికి అవార్డులు ఇస్తాడు. ఎందుకని? గుడ్డు అని రోడ్డు దాటించినందుకు. నువ్వు చేసింది మంచి పనిగా ఒకవేళ సమాజం చెప్పొచ్చేమో, కానీ దేవుడు నిశ్చితంగా పరిశీలించినప్పుడు మన పనులు దేవునికి ఇష్టంగానే ఉన్నాయా? ఏ పని చేసినా, మనం చేసే ఏ పనులైనా దేవుడికి ఇష్టం అలా ఉన్నాయనుకోండి, మీరు విలువలను కాపాడుకున్నట్టు లెక్క. అది కనుక మేము చేసేసాం, గుడ్డు వాడిని రోడ్డు దాటించేసాం. ఆడికి నిజంగా ముగ్గురికి అవార్డు ఇవ్వాలి మాస్టర్. ఎందుకు ఇవ్వలేదంటే గుడ్డోడిని చూసిన వెంటనే ఇది గుర్తు చేసింది అనమాట. రోడ్డు దాటించేస్తే ఆడ అవసరం లేకపోయినా ఆడేదో పని మీద వెళ్తున్నాడు దారిలో, అవసరం లేకపోయినా అవార్డు కోసం ఇటు రోడ్డు దాటించేసాడు, ఆడికి అవార్డు ఇవ్వాలంటారా? అదనమాట. అందుచేత బడాయి కోసం చేసే మనం, ప్రజలు చూడాలని చేసే మనం, ప్రజలు మెప్పు పొందాలనే చేసే మనం దేవుని దృష్టిలో ఎలాగ అంగీకృతం అవుతాం? ఎందుకంటే ఒక మాట ఆదికాండంలోనే చూద్దాం. చూడండి ఒకసారి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం నేను చదువుతున్నాను. అక్కడ ఒక మంచి మాటని స్ట్రెస్ చేయడం కోసం నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా 18:17 నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచేదనా? నా ఫ్రెండ్ కదా, నేను ఈ సీక్రెట్ని దాసాలా? నో దాసను, నేను చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే అబ్రహాం ఎలాంటోడో చెప్తున్నాను. నిశ్చయంగా అబ్రహాము బలము కలిగిన గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జన్మలు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతిన్యాయాలు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అండర్లైన్ చేయండి ఆ పదం, నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఐ నో హిమ్. నాకు అబ్రహాం తెలుసు. ఎలా తెలుసు? ఏమని తెలుసు? పాల్సన్ గురించి మీకేం తెలుసు? ఇక్కడ రాశారు, మానవ శాస్త్రం చదివారని. అంటే నేను మానసిక శాస్త్రం చదివాను. సో మానవ శాస్త్రం ఫిజియాలజీ, అది మానవ శాస్త్రం. సో ఇది సైకాలజీ. సో దేవుడు మనిషిని ఎరిగి ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటాం కాదు, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నెహ్రూ గారు మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడు నెహ్రూ గారు ఒక టాప్ లేని జీపులో ఆ వీధి గుండా వస్తున్నాడని తెలిసి హెడ్ మాస్టర్ వెంటనే పిల్లలందరినీ రెడీ చేశారు. కొత్త ప్రధానమంత్రి రా, మనకు స్వతంత్రం వచ్చింది కదా అని జెండాలు పెట్టుకొని ఇక నెహ్రూ గారు వచ్చేస్తున్నారని అంత రెడీ పెట్టారు హెడ్ మాస్టర్. నెక్స్ట్ నెహ్రూ గారు వచ్చేస్తున్నారు, ఇదో చాచాజీ అని అరవంట్రా, జై జై కొట్టంట్రా, పూలు ఇసరంట్రా అని అన్నీ చెప్పారు. అందరు రెడీగా ఉన్నారు. నెహ్రూ గారు వస్తూ ఉన్నారు, అందరు అభినందన చెప్తూ ఉన్నారు. అందరూ కూడా నెహ్రూ గారు చాచాజీ అని పూలు వేస్తున్నారు, జై కొడుతున్నారు, జెండా ఎత్తుతున్నారు. అంతా అయిపోయింది. చాలా సంతోషంతో నెహ్రూ గారు కూడా అలా చెప్పేసి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఇలాగే మనం అంతా కూర్చుంటాం కదా, అసెంబ్లీలో కూర్చోబెట్టారు. సంతోషంగా ఉన్నారా పిల్లలు అంటే అందరూ కేరింతలు కొట్టారు. ప్రధానమంత్రి గారిని చూసాం మనం, మొట్టమొదటి ప్రధాని. చాలా ఒక పాప ఏడుస్తోంది. ఏంటమ్మా, ఏంటి చెప్పు, నీకు జెండా ఇచ్చారా? ఇచ్చారు. నీకు పూలు ఇచ్చారా? ఇచ్చారు. లైన్లో ఉన్నావా? ఉన్నావు. యూనిఫామ్ వేసుకున్నావా? వేసుకున్నాను. మరి నెహ్రూ గారిని చూసావా? చూశాను. మరి చాచాజీని అరిసావా? అరిచాను. పూలు వేసావా? వేసాను. జెండా ఊపావా? ఊపాను. ఇంకెందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే పాప చెప్పింది, నేను నెహ్రూ గారిని చూశాను కానీ నెహ్రూ గారు నన్ను చూడలేదు అంది. ఇప్పుడు ఆ పిల్ల బాధ ఏంటంటే, నేను నెహ్రూ గారిని చూసా కానీ నెహ్రూ గారు అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. నెహ్రూ గారు అందరినీ చూసే అవకాశం లేదు. నెహ్రూ గారు అందరినీ చూసే అవకాశం, కానీ దేవుడు అందరినీ చూసే అవకాశం. మల్టీ కాన్షియస్ ఆయన. మనం ఒక విషయాన్ని ఆపి రెండో విషయాన్ని ఆలోచించాలి, రెండోది ఆపి మూడో విషయాన్ని ఆలోచించాలి. శతావధానైనా, సహస్రావధానైనా, ద్విసహస్రావధానైనా ఒక టాప్. ఎందుకంటే మనకున్నది ఒక్క కాన్షియస్, ఒక్క స్పృహ కేంద్రం, మన భాషలో ఒక బుర్ర. దేవునికి మల్టీ కాన్షియస్ అనమాట. ఒకేసారి లక్షల మంది గురించి ఆలోచించగలడు. అది ఎంత జ్ఞానవంతమైందో అది మన మనస్సుకి, ఊహకి
అందదనమాట. అలాంటి దేవుడు నిన్ను ఎరుగున్నాడు, నన్ను ఎరుగున్నాడు, అందరినీ ఎరుగున్నాడు. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, అది తెలుసుకోండి. దాన్ని బట్టి స్నేహితుడు అంటాడు. మనుషులు ఎరిగి ఉండటం వేరు, దేవుడు ఎరిగి ఉండటం వేరు. అంటే ఆయన హృదయాంతరంగాలను ఎరుగుంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 1:24. వారు ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అది అందరి హృదయాలని దేవుడు ఎరుగుంటాడు. మరి అలాంటప్పుడు నీ హృదయాన్ని కూడా దేవుడు ఎరుగున్నప్పుడు నేను స్నేహితురాలని ఎలా అంటాడు? ఒక ఫ్రెండ్గా దేవుడు, మీరు పాటలు పాడచ్చు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా అంటే ఇలా వరుసగా లైన్లో ఉంటారుగా, లైన్లో ఉండి ఎలా ఊగుతుంటారు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి అణం పెట్టిన గొప్ప అని మీరు నా స్నేహితుడు అని మీరు చెప్తున్నారు. కానీ యేసయ్య చెప్తాడా నువ్వు నా స్నేహితుడు అని? మనము దేవుణ్ణి నువ్వు నమ్మేదంటే దెయ్యాలు నమ్ముతాయి అని రాశాడు యాకోబు. దెయ్యాలు నమ్మి అడుగుతాను, నువ్వు నమ్మేదంటే దేవుడు నిన్ను నమ్మాలా. ఇతడు నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె, ఈమె పాడే పాట నిజంగా పాడేది అంచేత నువ్వు పాటలు పాడేస్తేనే దేవుడు చంకలు కొట్టేసుకోడు. నువ్వు 119వ కీర్తన అప్పచెప్పేస్తేనే దేవుడు దేవదూతలు ఎదుట చప్పట్లు కొట్టడం. కనుక అప్పచెప్పేయటం గొప్పతనం కాదు, దాన్ని జీవితంలో ప్రాక్టికల్గా చూపించాలి, చెప్పినట్టు చెయ్యాల. అప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడాడు. ఎలా చేశాడు? దేవుడు హృదయాలను చూస్తున్నాడు కదా. మరి అక్కడ గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, అంతేకాదు దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు అన్నాడు. అక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అంచేత తెలుసుకోండి, చూడండి 4:9. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు. అబ్బా, ఎంత మంచి మాట ఇది. మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన చెప్పాలి మనల్ని బట్టి చెప్పాలి. నువ్వు ఇలా ఉన్నావు, వెరీ గుడ్, మంచి పని చేసావు, వెరీ గుడ్, ఐ విల్ బ్లెస్ యూ, నేను ఆశీర్దిస్తా. మనకు తెలియకుండా మన పిల్లల్ని, అబ్బా మంచి మార్కులు వచ్చినారు నీకు, రైట్, కొత్త బట్టలు కొంటాను అంటారు వెంటనే. అది చూసిన వెంటనే మీలో ఒక సామాన్యమైన మానవుల తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే, పరలోకపు తండ్రి మనం చేసే పనులకు అద్భుతమైన క్రియాఫలితం ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, పనికిమాలిన పనులు చేస్తే దాని ఫలితం వస్తుంది. అంతే. ఏమి విత్తునో అంతే కోస్తాం. ఏది విత్తితే అది ఖచ్చితంగా కోస్తాం. అది ఎంత దాచినా బయటకు వచ్చేస్తుంది అది. కనుక దేవుడు అందుకే చెప్పాడు, హృదయాలను ఎరిగి ఉన్నాను కనుక దాన్ని బట్టి నేను ఫలితం ఇస్తాను. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు వ్యక్తిగతంగా అబ్రహాం ఎలా ఉన్నాడో చూద్దాం. అబ్రహాం జీవితాన్ని పరిశీలన చేద్దాం, వ్యక్తిగత విలువలని చూద్దాం. మనం కూడా వ్యక్తిగత విలువలు కలిగి ఉన్నాం. అలాగే కుటుంబం, మన ఇళ్లలో ఉంటాం, కుటుంబపరమైన విలువల్ని మనం కలిగి ఉన్నాం. మూడోది సమాజం, సంఘంలో, చర్చిలో, లోకంలో బతుకుతుంటాం మనం. అక్కడ కూడా మనం కొన్ని విలువలు కలిగి ఉండాలి. విలువలు అంటే మనం జీవితాన్ని తగినట్లుగా ఉండాలి. ఇప్పుడు సింహం ఉంది, సింహం ఎప్పుడు గడ్డి తిందు. సింహం ఎప్పుడన్నా గడ్డి తింటాం చూసారా? చూడాల. సింహంలోనే ఉంటుంది అంతే, అవసరమైతే చచ్చిపోద్ది కానీ గడ్డి తింది. దేవుని పిల్లలు కూడా దేవుడు తమను ఎందుకు తయారు చేశాడు? ఇందాక మనం చూసాం, మంచి కార్యములు చేయుటకై దేవుడు మనల్ని యేసుక్రీస్తునందు సృజించెను అనుంది. సృజించెను. ఎంత బాగా దేవుడు తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడంటే ఆయన ఉద్దేశాలని మనం నెరవేర్చాలని. కనుకే మనం ఆయన ఉద్దేశాలను నెరవేరుద్దాం. వ్యక్తిగత విలువల్ని నేను ఒక 3 విలువల్ని నేను మీకు గుర్తు చేస్తా అబ్రహాం జీవితంలో నుండి. మొట్టమొదటిది ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొట్టమొదటి నుండి చదువుదాం, జాగ్రత్తగా చూడండి. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు.
నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని నేను శపిస్తా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాంతో చెప్పగా యెహోవా అతనితో వ్యక్తిగతంగా చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. అబ్రహాము ఊరు అనే ఒక ఊరుకు చెందినాడు. వాళ్ళ తండ్రి ఒక విగ్రహారాధికుడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహమా, ఇదిగో నేను చెప్పినట్టు బయలుదేరును. ఏ ఊరో చెప్పలా, ఏ దేశమో చెప్పలా, వచ్చేయి, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వచ్చేయి అన్నాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పిలిచాడని అర్థమైనప్పుడు అబ్రహాము ఏం మాట్లాడలేక దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. అంతే. ఏ ఊరు ప్రభువా, ఎంత దూరం ప్రభువా, అక్కడ భోజనాలు ఉంటాయా, అక్కడ ఆహారం ఉంటుందా, అక్కడ వసతులు ఎలా ఉంటాయి, అక్కడ ఎలాంటి ఎండ తీవ్రత ఎలా ఉంటుంది, మాకు అక్కడ ఉండటానికి ఏమైనా వసతులు ఉంటాయా, ఏం అడగలేదు. దీని పేరు విధేయత. చెప్పనండి, అదే విధేయత. దేవుడు అబ్రహామును ఎరిగి ఉండెను. అందులో అబ్రహాము యొక్క విధేయత ఎరిగి ఉండే. మనం కూడా ఇంట్లో కొంచెం పెద్దోళ్ళం అయిపోతున్నాం అన్నప్పుడు కనీసం పక్కకి వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లు కూడా తేవం. ఎందుకని పెద్దోళ్ళం అయిపోయాంగా, ఇంకా మేము వెళ్ళి కోడిగుడ్లు తేవాలా, ఇంకా మేము ఇల్లు ఉడవాలా, ఇంకా మేము పొలానికి సహాయపడాలా, ఇంకా మేము అంటే మన విలువల్ని మర్చిపోతున్నాం మనం. అందులో విధేయత, వ్యక్తిగతమైన విధేయత, వ్యక్తిగతమైన విధేయత. దేవుడు చెప్పినట్టు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదింపబడ్డారు. వ్యక్తిగతమైన విలువల్లో అబ్రహాము మొట్టమొదట విధేయత కలిగి ఉన్నాడు. కొత్త నిబంధనలో విశ్వాసుల చిట్టాలో అబ్రహాం పేరు రాస్తూ అక్కడ ఈ వివరణ ఇచ్చాడు. చూడండి ఒకసారి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక. ఎందుకంటే చాలామంది విధేయత చూపించరు, ఇంట్లో విధేయత చూపించిన దేవుడికి విధేయత చూపించరు. చూడండి 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, అది అండర్లైన్ పాయింట్. అక్కడ అబ్రహాము వెళ్ళెను అని ఉంది తప్ప లోబడి అనే పదం ఇక్కడ నుండి మనం గ్రహించాలి. అబ్రహాము లోబడి, తిరగబడి కాదు, అది బడే, కానీ అదేంటది తిరగబడి. ఇక్కడ లోబడి, లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశానికి బయలు వెళ్ళెను, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలు వెళ్ళెను. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఎరుగకై వెళ్ళాడు. ఇదండి విధేయత అంటే. నువ్వు చెప్పావు ప్రభువా, నేను చేస్తా, అంతే. నువ్వు చెప్పావు ప్రభువా, నేను అలా ఉంటా. దేవుడు భవిష్యత్తు చెప్పినప్పుడు మన జీవితాల్లో దానికి తగినట్లు నేను ఉంటాను అని ఎవడైతే నమ్మకం ఉంచుతాడో అటువాడు ఖచ్చితంగా పొందుతాడు, ఖచ్చితంగా పొందుతాడు, ఫలితాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆయన మంచి భవిష్యత్తుని ఎరిగి చెప్తాడు. నిన్ను మంచి దేశాన్ని తీసుకెళ్తానాయా అంటే ఆయన భవిష్యత్తు చూడగలిగిన వాడు. భవిష్యత్తు చూసి ఆయన చెప్తున్నప్పుడు, భవిష్యత్తు ఎరిగి చెప్తున్నప్పుడు, నీ ముందు తరాల్ని ఆయన గుర్తు చేసుకొని చెప్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన ఏం లేదు, లోబడి ఉండడమే, విధేయత చూపించడమే. కనుక మన జీవితాల్లో చాలామంది వాక్యానికి లోబడకపోవటం వల్లనే ఫలితాలు పొందలేకపోతున్నారు, నిష్ప్రయోజనం అవుతున్నాయి అన్నమాట ఇలాంటి ప్రసంగాలన్నీ. బైబిల్లో ఉందన్నమాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి, అందులో రాసి ఉంటుంది. ఎందుకు ఇన్ని చూసారా, వారికి ప్రకటింపబడినట్లు మీకు కూడా, ఇప్పుడు మా జంగారెడ్డిగూడెంలో ప్రకటించుకున్నట్టు మీకు కూడా ప్రకటిస్తున్నా, అక్కడ మేము చెప్పుకున్నట్టు మీకు కూడా చెప్తున్నాం, ప్రకటింపబడాను. కానీ వినిన వారితో పాటు విశ్వసించలేదు మీరు, అందుచేత వాక్యము నిష్ప్రయోజనమైన. చూసారా ఎంత విచారంతో రాశాడు. వాళ్ళకి చెప్పినట్టు మీకు చెప్తున్నాం. వాళ్ళ యూత్ మీటింగ్ పెట్టారు, అక్కడికి చెప్పాము, ఇదిగో మీరు పెట్టుకున్నారు, మీకు కూడా చెప్తున్నాం. అలా చెప్పబడుతుంది, కానీ ఆ నమ్మిన వాళ్ళల్లో మీరు లేరు, ఆ విధేయత చూపించిన వాళ్ళల్లో మీరు లేరు. విధేయత చూపించినప్పుడే దాని ఫలితాలు పొందుతాం. మనం ముందు చెప్తాం, చక్కగా ఇలా చదువుకోండి, దేవుడు మంచి జ్ఞాపకశక్తి ఇస్తాడు, దేవుని మీద ఆధారపడండి. పరీక్షల టైంలో అప్పుడు దాకా దేవుడు కనపడ్డా, ఇంకా పరీక్షలు 10 రోజులు ఉందనగా చాలామంది ప్రార్థనలకు వస్తారనమాట. టెన్షన్ వచ్చేస్తుంది అయ్యారంటే ప్రార్థన చేయండి, పరీక్ష. మరి కొంతమంది వచ్చి అడుగుతుంటారు, మరి ఏసైకి ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నామండి, ఏంటి ఇప్పుడు
52 వారాలలో 50 వారాలు దేవుడు మర్చిపోయి చివరి 2 వారాల్లో ప్రభువా నీ చిత్తమైతే 10 చదివాను నాయనా 5 వచ్చి అలా చేయి. 10 చదివితే 5 రావాలి. మరి కొంతమంది ఇంకా దుర్మార్గ ప్రార్థన చేస్తారు. ప్రభువా మరి నీ చిత్తమైతే ఆ ముందు వెనక పక్కోళ్ళు మంచోళ్ళు ఏరారు, ముందు వెనక పక్కోళ్ళు మంచోళ్ళే, మంచి ఇన్విజిలేటర్ వచ్చేలా చేయనాను, చివరిలో బిట్ పేపర్ అంతా చెప్పేలా చేయనాను. ఇదండి దొంగ ప్రార్థనలు. చేత మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆత్మని వినియోగపరుచుకోవటానికి వీలుగా మరి మీరు నిర్లక్ష్యం చేశారని అర్థం, గ్రహించలేదని అర్థం. ఒక జాలరి సముద్రం దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్ళాడు. చీకటిగా ఉంది, ఇంకో గంటలో సూర్యోదయం అవుద్ది, అప్పుడు పడదాం అనుకున్నాడు. అనుకొని అక్కడ తచ్చిట్లాడుతున్నాడు. ఒక పెద్ద రాయి మీద కూర్చున్నాడు. అతని కాలికి ఏదో ఒక సంచి దొరికింది చీకట్లో. ఆ సంచి చీకట్లోనే ఇలా తీశాడు, అందులో రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయిని సముద్రంలోకి అలా విసురుతూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల తెల్లారిపోతుంది, సూర్యోదయం అయింది. చివరి రాయిని అలా విసిరే టైంలో తళుక్కుని మెరిసింది. అది తీరా చూస్తే అదొక వజ్రం. చాలా సంతోషం కలిగింది వజ్రాన్ని చూసి. అదే టైంలో చాలా దుఃఖం కలిగింది. ఎందుకు దుఃఖం కలిగింది? చీకటి టైంలో ఆ సంచిలో ఉన్నాయన్నీ రాళ్ళు అనుకొని సముద్రంలోకి ఇసిరేశాడు. దీన్ని కూడా ఇసిరాడంటే ఆడిని మించిన మూర్ఖుడు ఎవడో లేడని అర్థం కదా. దీన్ని ఇప్పుడు తన జీవితానికి అన్వయించుకొని బ్రతుకు మార్చుకుంటాడు. తను దానికి కావలసిన వనరులన్నీ తెచ్చుకుంటాడు. బోటు కావాలంటే బోటు కొనుక్కుంటాడు, మంచి వలలు తెచ్చుకుంటాడు, దానికి సంబంధించిన అన్నీ మార్చుకుంటాడు. లేకపోతే 2-3 కొనుక్కొని వాటిని ఇతరులకు ఇచ్చి దానిలో పోషణ పొందుతాడు. దాన్ని కూడా సముద్రంలోకి ఇసిరితే అది జీవితం అంటే. జీవితాన్ని జీవితంగా అనుభవించడంలో ఉన్న ఆనందం ఆలోచించి మదించడంలో లేదు. అలా ఆలోచిస్తూ కూర్చోవటం కాదు. ఈ జీవితంలో రంగంలోకి దిగాల. నేను విధేయత చూపుతా అని మీరు ఈరోజు డెసిషన్ తీసుకుంటే అబ్రహాములాగా మీరు కూడా మార్పు చెందుతారు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునేవాడే రైట్ పర్సన్. సరి అయిన సమయంలో సరైన నిర్ణయం చేసుకునేవాడే సరైనోడు. అంతే. కానీ నేను అప్పుడు చేసుకుంటాను ఎగ్జామినేషన్ టైంలో, అప్పుడు చదివేస్తుంటారు ఇలా పెట్టుకొని పేపర్ పెట్టుకొని జన్మేరి బాబు గారు ఎప్పుడు అనుకున్నారు? సెకండ్ బెల్ కొట్టాడు. అక్కడ సెకండ్ బెల్ కొడితే డైరెక్ట్గా వస్తున్నా ఆగు తగిన బెల్లం ఇప్పుడు ఈ లోపల థర్డ్ బెల్ అంతే, పేపర్ అక్కడ పరిగెత్తే బుద్ధి లేదేంటి, ఎంత ఆలస్యంగా వచ్చావేంటి అన్నాడు. అంతే, దెబ్బకు ఉన్నది పోయింది, ముక్కు మీద పెట్టుకున్నది కూడా. కనుక ముందు చెప్పబడిన నియమాలు మనం పాటిస్తున్నప్పుడు మన జీవితాలు ఫలితాలు పొందుతాయి. అందుచేత తెలుసుకోవాలి, అబ్రహాము విధేయత కలిగి ఉన్నాడు. అంతే, దేవుడు చెప్పిన మాటకి లోబడ్డాడు. అంతే, వెంటనే తన తండ్రిని తన తల్లిని, తండ్రి కూడా వస్తానన్నాడు, వచ్చే అన్నాడు. సో తీసుకొని అబ్రహాము దేవుడు చూపించే దేశానికి ప్రయాణం అవుతున్నాడు. ఇది మొట్టమొదటి విలువ. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు విధేయత పాటించాలి. చెప్పినట్లు చేయుటే దేవునికిష్టం, లోబడకుండుటే మీకే నష్టం అని సండే స్కూల్లో పాఠం. చెప్పినట్టు చేస్తే దేవుడికి ఇష్టం, మీ ఇష్టమైనట్టు చేస్తే మీకే నష్టం. అది స్వయంకృతాపరాధం అవుద్ది, మీరే మిమ్మును మీరు పాడు చేసుకుంటున్నారని అర్థం. అందుచేత ఇది మొట్టమొదటిది. రెండవ విషయం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. వ్యక్తిగత విలువలు మీరు పాటించాలి. ఇది అబ్రహాము విధేయత చూపించాడు. మీరు కూడా దేవుడు చెప్తున్నప్పుడు మీరు కూడా విధేయత చూపించాలి. మీ భవిష్యత్తును దేవుడు చెప్తున్నప్పుడు మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీకు భవిష్యత్తు తెలియదుగా. తెలియనప్పుడు భవిష్యత్తు చెప్పే దేవుడు మాటకు మీరు విధేయత చూపించాలి. 15వ అధ్యాయం. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అబ్రహాము భయపడకో, నీకు నేను బహుమానం అత్యధికం చేస్తాను అన్నాడు. వెంటనే అబ్రహాం అన్నాడు, నాకు పిల్లలు లేరు కదా, ఎలియాజర్ అనబడిన ఆయనే నా ఇంటికి మరి పెద్ద దాసుడు అనమాట, ఆయనే వారసుడు అవుతాడు. నో, అతను ఎందుకు వారసుడు అవుతాడు? నీ కడుపులో నుండి పుట్టినోడే నీకు వారసుడు అవుతాడు, డోంట్ వరీ, పుట్టబోతున్నాడు అని అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు చెప్పినప్పుడు, లేదా నీ కడుపులో నుండి వచ్చినోడే బలపరచబడతాడు, నీ కడుపులో నుండి వచ్చిన వారసుడు అవుతాడు, నేను ఆ పాలేరుని పెద్ద పాలేరుని ఏళ్ళని ఎందుకు పెడతాను నేను అని అన్నాడు. అని అన్నప్పుడు చూడు, ఒకసారి నక్షత్రాలకు వెళ్ళి చూడు, ఇస్రాయేలు చూడు, అర్థమైందా అని దేవుడు అతనికి ఒక రుజువు కూడా చెప్పాడు. చెప్పినప్పుడు 6వ వచనం,
అతడు యెహోవాను నమ్మెను. ఇది రెండవది వ్యక్తిగతమైన విలువ. ఒకటి విధేయత చూపించాలి, రెండవది నమ్మాలి. ఓకే అమ్మా చెప్పు, అలా చేస్తే ఎలాగంటారా? ఓకే అమ్మా నేను నమ్ముతున్నాను, రైట్. దేవుడు కూడా దేవుని దగ్గరికి మనం విధేయతతో వెళ్ళాలి, దేవుడు చెప్పిన విషయాలు నమ్మాలి. అబ్రహాము దేవునిని నమ్మెను, దట్ ఈజ్ రైట్యూస్నెస్ అంటాడు. అది నీతి అంటే. నీతి అంటే అర్థం ఏంటి అనుకున్నారు? సరిగ్గా నడవడం. సరిగ్గా నడవటాన్ని నీతి అంటారు. కనుక 3వ తరగతిలో కోతి ఉపవాసం అని ఒక పాఠం ఉంది. కోతి ఉపవాసం అంటే అందులో నీతి ఏంటో మీరు చెప్దురు. కానీ కోతి నేను కూడా ఉపవాసం ఉందా అనుకుందంట అని అనుకొని ఎలాగైనా సరే అని ఉపవాసం ఉందని ఉపవాసంలో కూర్చుందంట. అలా కూర్చున్న 2 నిమిషాలకే కోతికి ఆలోచన వచ్చిందంట, నేను ఉపవాసం ఉంటాను, 24 గంటలు ఉంటాను, వెంటనే కళ్ళు తిరిగి డామ్మని పడి చచ్చిపోతాను. అందుచేత మనకప్పుడు ఎందుకని ఆహారం కోసం నేను అడవిలోకి వెళ్ళలేనుగా, నీరసం వచ్చేద్ది కదా. అందుచేత ముందే ఆహారాన్ని తెచ్చుకుంటే, ఇంట్లో పెట్టుకొని ఉంటే, అడవికి వెళ్ళకుండానే అడవిలోకి వెళ్ళిపోయి మొత్తం కావాల్సిన కాయలు అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ కూర్చుంది ఉపవాసం చేద్దాం అనుకుంది. అలా కూర్చుందా లేదో 2 నిమిషాలు మళ్ళీ దానికి వచ్చింది. ఇంట్లోకి కూడా వెళ్ళలేక నేను ఇక్కడే తలకాయ నేలకేసి కొట్టుకొని చచ్చిపోతే ఎలాగా, అందుకోసం దగ్గర పెట్టుకుంటే ఉపవాసం అయిన వెంటనే అలా తీసేసుకొని తినేయచ్చు అని అనుకుని దగ్గర పెట్టుకుందంట. దగ్గర పెట్టుకొని మళ్ళీ ఉపవాసంలో కూర్చుందంట. మళ్ళీ ఉపవాసంలో కూర్చున్న తర్వాత దానికి మళ్ళీ 2 నిమిషాలకి మళ్ళీ ఆలోచన వచ్చింది, ఒకవేళ ఇటు చెయ్యి ఇలా అనే లోపలే ముందుకు పడిపోతే లేకపోతే వెనక్కి పడిపోతే తలకాయ చిట్లి చచ్చిపోతాను నేను, అంచేత ఉపవాసం వ్యర్థమైపోద్ది. అంచేత వీటిని బొగ్గులో పెట్టుకుంటే, ఇటోకి యాపిల్ పండు పెట్టుకుంటే ఉపవాసం చేస్తే ఉపవాసం అయిన వెంటనే కొరికి తినేయచ్చు అని ఇటొకటి అలాగా పెట్టుకొని మళ్ళీ ఉపవాసంలో కూర్చుందండి. ఉపవాసంలో కూర్చున్న తర్వాత అప్పుడు దానికి ఐడియా వచ్చిందండి, అసలు నీరసం రావటం మళ్ళీ తినటం ఇవన్నీ ఎందుకు, అసలు ముందే మొత్తం తినేసి అప్పుడు ఉపవాసంలో కూర్చుంటే బాగుండని ఫుల్గా తినేసి నిద్రపోయిందంట. అది 3వ తరగతి వాళ్ళకి పెట్టిన కథ. అందులో ఏంటి నీతి చెప్పండి. అప్పుడు నీతి ఏంటి చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి, పర్వాలేదు. ఈ కథలోని నీతి ఏంటి 3వ తరగతి వాళ్ళు పెట్టారు, చెప్పండి. చెప్పండి అసలు మీరు ఈ కథ నుండి ఏమి నేర్చుకుంటారు చెప్పండి. అది చంచలం ఉండకూడదు. వెరీ గుడ్. అంటే చంచలం అంతే కదా. అంటే కోతిలాగా మాటికి చంచలంగా ఉండదు, ఏదో ఒకటి స్థిరంగా ఉండాలా, మంచిది. ఇంకా చెప్పండి మీరు ఏమి నీతి నేర్చుకున్నారు, కరెక్టే. ఇంకా చెప్పండి మీరు ఐడియా. ఇప్పుడు నీతి లేనివాడు కోతి కంటే పాడు అని రాశారు. నీతి లేనివాడంట కోతి కంటే పాడంట. ఎందుకని అర్థం, అది కుదురుగా ఉండదు అనమాట. భక్తి అంటే ఎక్కడితో వదిలేసి చెప్పులు దులిపేసుకొని వెళ్ళిపోవటం కాదు, అర్థమైందా? ఏదో గంట తినేసేసి వెళ్ళిపోవటం కాదు. భక్తి అంటే లక్షణం అని అర్థం. భక్తి అంటే గుడి కనపడిన వెంటనే స్తోత్రం నాయన అని అనుకోవటం, కరెంటు వచ్చిన వెంటనే అరిగిపోయిన అరిసిని ముద్దెట్టుకోవటం, ఇది కాదు భక్తి అంటే. భక్తి అంటే గుణం, లక్షణం. మనలో దైవ లక్షణం రావాలి, అప్పుడు దేవుడు నువ్వు నా స్నేహితుడివి. అందుకు దేవుడు మనల్ని ఎరిగి ఉండెను చూస్తున్నాడు అనమాట. ఆయన అబ్రహామును ఎరిగి ఉండెను, అతని వ్యక్తిగత జీవితంలో విధేయత సూచించాడు. రెండోది నమ్మకాన్ని సూచించాడు. నమ్మకాన్ని చూశాడు దేవుడు. మనం కూడా నమ్మకం ఉండాలి. ఇప్పుడు చెప్తున్నప్పుడు ఈ మాటలు నమ్మాలంతే. నమ్మలేదు కనుక వాక్యము వృధా అయిను అని ఉంది అక్కడ. నమ్మలేదు వాళ్ళు. నమ్మకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? నమ్మి చెడినవాడు నమ్మకయేనాడు, బాగుపడినవాడు వసుధలేడు అని రాశారు కావాలి. నమ్మి చెడినోడు కానీ నమ్మకుండా బాగుపడేవాడు కూడా ఎవడుండడు, అసలు ఎవడుండడు. నమ్మకమే. సాధారణంగా నమ్ముతాం. అసలు ఆటో ఎక్కాము, ఇంటికి తీసుకెళ్తాడని మాట్లాడారంటే నమ్మకం. మాత్ర వేసుకున్నారు, జబ్బు తగ్గుద్దని నమ్మకం. అన్నీ నమ్మకాలే. బస్సు ఎక్కాం, క్షేమంగా చేరతామని నమ్మకం కదా. అన్నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భౌతికపరమైన వాటికి అలా నమ్మకం ఉన్నప్పుడు దేవుని మీద
ఒక భూత భవిష్యత్తు వర్తమానాల కాలాన్ని ఎరిగిన దేవుడు ఆయన మాట చెబుతున్నప్పుడు ఆయన మాట మీద ఎందుకు నమ్మకం లేదు అసలు? ఎందుకు నమ్మకం లేదు? మా ఇంటి దగ్గర ఒక తాతయ్య గారు ఉన్నారు, వీరస్వామి గారు అని, ప్రతిరోజు మన ఇంటి దగ్గర పడుకుంటారు. నేను మీటింగ్కి వెళ్ళొచ్చాను. ఆయన, బాబు చాలా అజీర్తిగా ఉంది బాబు, పెయిన్ వచ్చేస్తుంది లోపల, ఏదైనా ట్యాబ్లెట్ అన్నాడు. వెంటనే నేను నా జేబులో నుండి ఎర్ర ట్యాబ్లెట్ ఒకటి, పచ్చ ట్యాబ్లెట్ ఒకటి, రెండు తీసి, తాతయ్య గారు ఈ చప్పరించండి, ఎర్ర ట్యాబ్లెట్ ముందు చప్పరించండి, తగ్గకపోతే పచ్చది వేసుకోండి అన్నాను. లోపలికి వెళ్ళి భోంచేస్తున్నా. ఈ లోపల ఆయన పావు గంటకు వచ్చేసాడు. వచ్చేసి, తగ్గిపోయింది బాబా, ఈసారి వస్తే ఒకవేళ తెప్పించుకోవటానికి కోసం కొంచెం పేపర్ మీద రాసివ్వా అన్నది. ఇంతకీ నేను ఇచ్చింది జెమ్స్. జెమ్స్ తెలుసు కదా మీకు, తింటాం కదా. జర్నీలో జెమ్స్ ప్యాకెట్ కొనుక్కొని వాటిని నోట్లో వేసుకుని నవ్వులుకుంటూ వస్తున్నాను నేను. ఇంతకీ ఆయనకి ఆ రెండు ఇచ్చాను అనమాట. ఎర్ర జిమ్ ఒకటే, పచ్చ జిమ్ ఒకటి ఇచ్చా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? పాల్బాబు ఏమిస్తాడు? ట్యాబ్లెట్ ఇస్తాడు, అంతే. అలా వేసుకున్నాడు, అంతే, దెబ్బకి తగ్గిపోయింది. ఒక సామాన్యమైన విషయం చెబుతున్నాను నేను. పాల్బాబు ఇచ్చేది ఖచ్చితంగా ట్యాబ్లెట్ అనే విశ్వాసంతో అంత కార్యం జరిగితే, దేవుడి మీద ఆధారపడినాడు విశ్వాసం ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక ఇది పర్సనల్గా ఉండవలసింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యం. అదిగో చూసారా, డైరెక్ట్ చెప్పేసాడక. మీకు విశ్వాసం లేకపోతే మీరు దేవుడికి ఇష్టడుగా ఉండరు. నా ఫ్రెండ్ అని దేవుడు అండం, అన్ని విషయాలు మీతో చెప్పడం, మిమ్మల్ని ఆశీర్వదించడం, మిమ్మల్ని బలపరచడం. దేవుని మీద మీరు విశ్వాసం లేకుండా ఎలా కుదురుతుంది? అందుచేత ఎవడైనా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకే వారికి ఆయన ఫలం దయచేస్తాడని విశ్వాసం ఉండాలి కదా. దేవుడు ఉన్నాడని నమ్మాలి, రెండవది ఆ దేవుడు నాకు రిజల్ట్ ఇస్తాడరా అని నమ్మాలి. ఇది రెండవది, ఖచ్చితంగా నమ్మకం సార్. కనుక గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతమైన విలువలు మన జీవితంలో చాలా ప్రధానమైనవి. విధేయత చూపించాలి, ఖచ్చితంగా దేవునికి విధేయత చూపించాలి. రెండోది నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచాలి. దేవుడు నా 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 జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుడే చేస్తాడు. మళ్ళీ చెబుతున్నా, నా జీవితం చేసాడు. అలాగా నా జీవితాన్ని చేసినప్పుడు మీ జీవితాన్ని కూడా చేయగలడు. అలా కొన్ని వందల జీవితాలు మన ఎదుటున్నాయి, దేవుని నమ్మిన వాళ్ళు అలా మార్పు చెంది సమాజానికి ఉపయోగపడి. మీరే మనం చూసారు, మీరు 10th క్లాస్లో కూడా పెట్టారు నిక్, కాళ్ళు చేతులు లేవు. మనం 10th క్లాస్లో చదివామని ఉంది. ఇప్పుడు కాళ్ళు చేతులు లేకపోయినా తను ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక పాత్రగా, జోనీ ఎరిక్సన్, ఆమె అసలు తల మాత్రమే కదపగలదు, ఒళ్ళంతా చొచ్చుబడిపోయిన ఆవిడ ప్రభు కోసం ఎలాగా నిలవగలిగింది? అసలు తల ఒక్కటే కదపగలదు, ఇంకా ఒళ్ళంతా చొచ్చుబడిపోయి. అలాంటి ఆవిడ PTL, ప్రైజ్ ద లార్డ్ అనబడిన సంస్థ పెట్టి ప్రపంచంలో ఈ వికలాంగులైన వాళ్ళందరికీ ధైర్యం చెప్పడానికి కోసం ఆమె అనేక ప్రాంతాలు, జోనీ ఎరిక్సన్. ఆలోచించండి అసలు ఎలా మారింది. సమాజానికి ఉపయోగపడే పాత్రలు మనం కూడా అవుతాం. సో ఎలా అవుతాం? విధేయత మొట్టమొదటిది, రెండోది విశ్వాసం, రెండోది ఖచ్చితంగా. నెక్స్ట్ మూడోది చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. కనుక ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని ఎప్పుడైనా పొందుతాం మనం. దేవుని మీద విశ్వాసం, ఇంక నాయనా నేను ఇలా తప్పు చేశాను, మనం విశ్వాసంతో ఆయన అడిగినప్పుడు ఆయన తన రక్తంతో మన పాపాలు కడుగుతాడు. నాయనా మరి నేను సమాజంలో ఎలా బతకాలి? ధైర్యంగా ఉండు, నేను నా పరిశుద్ధాత్మని నీలో పెడతా, పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు నడిపింపబడతావు. మన విశ్వాసానికి తగిన క్రియా ఫలితాన్ని దేవుడు ఎప్పటికప్పుడు దయచేస్తాడు. ఇక ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా అబ్రహాం జీవితంలోనే. ఎందుకు అబ్రహాము నేను ధూళి బూడిద అని అబ్రహాం చెప్తుంటే నువ్వు నా స్నేహితుడివి అని దేవుడు చెప్తున్నాడు. ఈ రెండింటికి మధ్యన తేడా చూస్తున్నాం మనం. ధూళి బూడిద అయిన మానవుడు పరలోకంలో ఉన్న దేవుడికి స్నేహితుడు ఎలాగయ్యాడు? నేను పనికిరాను, బూడిద ధూళి అనేది సామాన్యంగా వాడేవారు. ఏముందరా మన ఆడేం చేస్తాడు బూడిద అంటాం. కనుక బూడిద అంటే ఆడి దగ్గర ఏముందరా బూడిద అంటే ఏంటి? అంతా అయిపోయిన తర్వాత మిగిలిపోయిందని ఏమంటా? బూడిద. ఇక మిగిలిపోయితే ఏముంటుంది అక్కడ? పొయ్యి అంటే ఈ గ్యాస్ స్టవ్లలో కాదు, కట్టెలు పొయ్యి అండేటప్పుడు అంతా అయిపోయిందమ్మా, ఇంకేం మిగిలింది అక్కడ? కట్టెలు కూడా తీసేస్తాం మనం.
కట్లు కూడా తీసేసి పక్కన పెడతాం, ఇంకా మిగిలి ఉంటుంది. అది నేను బూడిదలు అంటుండే ఆయన, నా దగ్గరికి ఏమీ లేదు, అసలు నేను మట్టుణ్ణి. అలాంటి మట్టివాడు బూడిద అయిన అబ్రహాం పరలోకమందున్న దేవుడు నా ఫ్రెండ్ రా, నేను అతనికి చెప్పకుండా ఏం పనులు చేయను అని అన్నాడంటే అతనిలో ఉన్న విలువలేంటి. అందుకని కొత్త నిబంధనలు మళ్ళీ యేసుప్రభు చెబుతున్నాడు, మీరు కూడా అలా చేస్తే మీరు కూడా నాకు స్నేహితులు అవుతారు. కనుక అబ్రహాం యొక్క పర్సనాలిటీ అంటే ఎత్తు, లావు, రంగు, జడ, మోకాళ్ళకి ఎందుకు ఉందా, జీన్ ప్యాంట్లు వేసారా కాదు. పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. పర్సోనా అంటే అర్థం ముసుగు అని అర్థం. అంటే అర్థం ఏంటో మీకు వివరించి చెప్తాను. అంటే పైకి ఇలా కనిపిస్తూ ఉంటాం. మీరు బుట్ట బొమ్మలు, కథాకళి ఉంటుందో చూసారు మీరు ఎప్పుడన్నా? బుట్ట బొమ్మలు ఉంటాయి. మీరు కూడా వీటికి పెళ్ళిళ్ళకి వేస్తుంటారు. లోపల వ్యక్తి ఉంటాడు, పైన ఒక బొమ్మ ఉంటుంది కదా. పైన ఏదో కోతి బొమ్మ ఉంటుంది, పైన ఏదో జోకర్ బొమ్మ ఉంటుంది. అలా బొమ్మలో జీవితం కూడా పైకి ఇలా కనిపిస్తున్నారు, కానీ అసలైన వాళ్ళు లోనుంటారు అనమాట. పైకి చాలా అందంగా కనిపించవచ్చు, పైకి చాలా మంచోళ్ళుగా కనిపించవచ్చు, పైకి భక్తిగా కనిపించవచ్చు, పైకి బైబిల్ పట్టుకొని కనిపించవచ్చు, పైకి పాటలు సూపర్గా పాడుతూ ఉండొచ్చు, కానీ లోపల దేవుడు ఎరిగి ఉన్నాడు. అసలు ఆయన క్రియాఫలం ఇచ్చేస్తాడంతే. మీ రిజల్ట్ చదువుతారు అన్నమాట కూడా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాలు చూడాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు. తర్వాత ఇదిగోండి, ఒకని ప్రవర్తనను బట్టి చూసారా, వాని క్రియల ఫలము చొప్పున. ఏ ఫలము చొప్పున? మళ్ళీ చెప్పండి. క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆమేన్. దేవుడు లోపలికి చూస్తాడు. ఆయన చూసే 3 ఏరియాలు చెప్పాను నేను. ఒకటి విధేయత, రెండవది విశ్వాసం. ఇప్పుడు మూడవది చూద్దాం. అబ్రహాము పిల్లోడిని ఇచ్చాడు దేవుడు, ఎదుగుతున్నాడు దేవుడు, ఎదుగులా చక్కగా ఎదుగుతున్నాడు కళ్ళ ముందు. ఒకరోజు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నీ కొడుకుని నాకు ఇస్తావా అని అడిగాడు. అడిగితే అబ్రహాము నాన్న ఇస్తాను. ఓకే ఇస్తానన్నావు కరెక్ట్, కానీ మామూలుగా నాకు ఇచ్చేసి తీసుకెళ్ళిపోయిన అయినా కాదు, దహన బలికి ఇవ్వాలి అన్నాడు. అబ్రహాం ఒకసారి ఆలోచించాడు. దహన బలి అంటే చాలా కీలకమైంది. తెలుసా నీకు? తెలుసు ప్రభా, చెప్పు ఏం చేస్తా? రాళ్ళన్నీ పేరుస్తాము, బలిపీఠం కడతాము, తర్వాత ఆ బలిపీఠం మీద కట్టెలు పెడతాము, మనం పెట్టి దహన బలి పశువుని అంటే గొర్రె పిల్లని 4 కళ్ళు కట్టేస్తాం. అలా నీ కొడుకును కట్టేయాలి. అలాగే ప్రభా. తర్వాత ఏం చేస్తా? ఆ గొర్రె పిల్లని దాని మీద పడుకోబెడతాను, నీ కొడుకును దాని మీద అలా పడుకోబెట్టాలి. అబ్రహాం ఆలోచిస్తున్నాడు. అలాగే ప్రభా. తర్వాత ఏం చేస్తా అంటే కత్తి తీసుకొని శరీరంలో ఉండే రక్తం అంతా బయటకు వచ్చేలాగా పొడి చేయాలి గొర్రె పిల్లని, నీ కొడుకును అలా చేయాలి. అలాగే ప్రభా. తర్వాత ఏం చేస్తావు? అవయవాలన్నిటినీ కోసి నీ కొడుకును అలా చేయాలి. అబ్రహాము. అలాగే ప్రభా. తర్వాత ఏం చేస్తా? అవయవాలన్నిటినీ కట్టెల మీద కాల్చి బూడిదయ్యేంత వరకు పక్కన నిలబడతా గొర్రె పిల్లకి, నీ కొడుకును అలా చేయాలి. చేస్తావా అన్నాడు. అసలు ఏంటంటేనే గుండె జల్లుమంటుంది. నేనైతే వెంటనే దేవుడు తన్ని ఉండేవాడిని, ఏమనుకోకు ప్రభా, ఇంకేదైనా అడుగు, నా శరీరం లేదన్నా కోసిమంటిస్తా, నా కొడుకుల్ని నా కూతుర్ని నేను అలా చేయలేను నాయన. నిజంగా మనం చేయలేం. చిన్న గాయం అయితేనే తట్టుకోలేక మనమే ఏడిచేస్తాం. అలాంటి మన అబ్రహాము ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు నక్షత్రాలు చూపించాడు, ఇస్కరేణులు చూపించాడు, ఇప్పుడు దేవుడు ఎందుకు నా కొడుకును అడుగుతున్నాడు అంటే, ఒకవేళ నా కొడుకుని నేను అలా అర్పించేస్తే దేవుడు చేసిన ప్రామిస్ అబద్ధం అవుతుంది కదా, అబద్ధం అవుతుంది. నీ సంతానం వర్ధిల్ల చేస్తానని అన్నాడు. ఒక 2 భార్యాభర్తలని ఒక జాతి కింద చేస్తానన్నాడు. అంటే ఏంటి తెలుసా? దేశం, నిన్ను నీ కుటుంబాన్ని అంటే అబ్రహాము శారా మీ ఇద్దరిని ఒక దేశం చేస్తానన్నాడు. ఆ దేశమే ఇప్పుడున్న ఇజ్రాయెల్. ఇప్పుడు అర్థమైందా? ఒక దేశం కింద చేస్తా, బలమైన దేశంగా. 2 నుండి ఎంత ఆశీర్వాదం ఆలోచించండి. 2 నుండి
మరి అలాంటిది అబ్రహాం ఇక ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు తెలుసా? అంటే దేవుడు నాకు కొడుకు ఇచ్చాడు, ఆ కొడుకు ద్వారానే చేస్తానన్నాడు కనుక, ఒకవేళ నేను నా కొడుకుని దహన బలి అర్పిస్తే బూడిదైపోతే బూడిదలో నుండి కూడా నా కొడుకుని తిరిగి దేవుడిస్తాడు. అంతే. నేనంటాం కాదు, బైబిల్లో ఉంది. అబ్రహం అలా అనుకొని అర్పించాడంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏమి ప్రేమరా నీది, నీ ప్రేమ చాలా గొప్పది, నా కోసం ఏదైనా త్యాగం చేయాలనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా ఇచ్చాడు. ఎవడు వాగ్దానములు సంతోషంతో అంగీకరించనో ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడినని ఆయన ఎవరితో చెప్పబడినో, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా తన మృతుల్లో నుండి మరలా పొందాను. అంతే, కొడుకును కూర్చోబెట్టేశాడు, పడుకోబెట్టేశాడు, వెంటనే కత్తి తీసేసుకున్నాడు. ఒక్కసారి ఇంకా అలాగ దిగబడిపోయేది. కత్తి ఇలా వచ్చేసింది ఇస్సాకు దగ్గరికి, దేవుడు వెంటనే చేయబట్టుకున్నాడు. అబ్రమా, ఎంత త్యాగం ఉందా నీ దగ్గర, ఎంత ప్రేమ ఉందా నీకు దేవుడి మీద, నీవు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమైంది అన్నాడు. ఇక్కడ భయపడటం అనే పదం ఉనికిపోవటం అని కాదు అక్కడ అర్థం. దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో రుజువైంది. ఇది మూడవది. పర్సనల్గా దేవుడికి మనకి మధ్య ఆ ప్రేమ ఉండాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వగలగాల. అలా ఇవ్వలేదనుకో, దేవునికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ నువ్వు ఇవ్వకుండా నువ్వు దేనికి ఇస్తావో దాన్ని దేవుడు లేపేస్తాడు. అర్థమవుతుందా మీకు? దేవునికి మీరు ప్రథమ స్థానం ఇవ్వకుండా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారో దేవుడు దాన్ని లేపేస్తాడు. ఆ తర్వాత దేవుడు గుర్తొచ్చేలా చేస్తాడు. సమస్య లేదు. మీరు డబ్బు ప్రేమించారా, దాన్నే లేపేస్తాడు అంతే. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించితే. మనుషుల్ని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించారా, ఉండరు. నేను చాలామంది జీవితాలు చూశాను. నేను దేన్ని ఎక్కువ ప్రేమించేమో దాన్ని పోగొట్టుకొని విలవిల్లాడుతున్న వాళ్ళని కొన్ని వందల మందిని కౌన్సిల్ చేశాను నేను. దేవుడు ముందే చెప్పేశాడు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 16లో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 24:16. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసేస్తున్నా. ఎన్ని దెబ్బలతో? ఒక్క దెబ్బతోనే తీసేస్తున్నాను నేను. ఈ ఏడవకు, అంగలార్చకిక, కన్నీరు విడవక, ఇంకా మృతుల దగ్గర ఏడుస్తారు చూసావా, అలా ఏడవక నాన్న, ఎందుకంటే ముందే చెప్పానుగా నీకు నేను. కనుక దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం నేర్చుకోవాలా. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించే స్థితి మన జీవితంలో ఉండకూడదు. ఇది దేవుడు కోరుకునేది. నాకే ప్రథమ స్థానం ఇచ్చావా? అసలు పొద్దున్నే లేచి ప్రార్థన కంటే జనాలే ఇలా ఎత్తుకుంటున్నారు. ఏంటదే అమ్మా, ఇంత అనుభవ జ్ఞానం ఉందని నాకు తెలియదు, మీకు మీరే. సో అంటే మన జీవితాలలో దేవునికి ప్రథమ స్థానం అన్నింటిలో. దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన అద్భుతమైన మాట, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. ఎప్పుడు వెతకాలే? మొదట. ప్రారంభం, నీ జీవితానికి ప్రారంభం స్టార్ట్ విత్ గాడ్, ఫిల్డ్ విత్ గాడ్, ఎండ్ విత్ గాడ్. దట్ ఈస్ వే టు గాడ్. అంటే స్టార్ట్ విత్ గాడ్, దేవునితో ప్రారంభించాలి, దేవునితో కొనసాగాలి, దేవునితోనే ముగించాలి. కనుక దేవునితో ప్రారంభించే మన జీవితాలు అంటే ఆయన్ని ప్రేమించే విషయాలు. ఈరోజు దేవుడు కూడా మనల్ని కూడా అడుగుతున్నాడు, నీ జీవితంలో అసలు బైబిలే చదవరు చాలామంది. ప్రతిరోజు బైబిల్ చదవగలగా. నాకు జ్ఞానం బైబిల్ని బట్టే వచ్చింది. బైబిల్ని బాగా చదవటం వలన ఎక్కువ జ్ఞానాన్ని పొందగలిగాను నేను. ప్రార్థన అనేది దేవుడికి మనం మాట్లాడేది, వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేది. సో దేవుడు మనతో మాట్లాడాలి. ప్రేమించిన వాళ్ళు ఎక్కువసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని నిజంగా ప్రేమిస్తే ఎక్కువసార్లు మనం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రేమకు రుజువు. పేతురుని దేవుడు అడిగాడు అనమాట, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు అన్నాడు, అదేంటి ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు. మళ్ళీ అడుగుతున్నా,
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు, అదేంటి ప్రభా కొద్ది వ్యసన పడే, నీకు తెలుసు కదా ప్రభా. మూడోసారి కూడా అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడిగాడంటే 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఒక చిన్న పిల్ల దగ్గర దొరికిపోయాడు. ఒక చిన్న పిల్ల చూసి, నువ్వు యశ్ప్రభుతో పాటు ఉండేవాడు అనుకుంటాను అందరూ అంటున్నారు. లేదు లేదు, నువ్వు అరామిక్ మాట్లాడుతున్నావు కదా అన్నాడు ఇంకొక ఆయన. లేదు లేదు, నాకు ఆయన ఎవరో తెలీదు. యేసుప్రభుతో 3 సంవత్సరాలుండి 3 సంవత్సరాలు తిని యేసుప్రభు ద్వారా అపోస్తలులుగా పంపబడి బలపరచబడి ఇంత ఉండి బస్సులో ఎవరమ్మా నువ్వు క్రైస్తవురాలు కదా, క్రైస్తవురాలు అంటే గుటకలు మింగుతున్నామండి, క్రైస్తవురాలు అంటే చెప్పొచ్చు కదా, మీరు మీ చర్చికి వెళ్తారా మీరు అని అడిగారు వాళ్ళు. చర్చికి వెళ్తారంటే చెప్పు. దేవుణ్ణి నమ్మిన పిల్లలు దేవుని నమ్మినట్టుగా తమ్మును తాము సాక్ష్యం ఇవ్వకపోతే ఎందుకలాగా? దేవుణ్ణి ప్రేమించామంటానికి నువ్వు రుజువేంటి అసలు? అంటే ఒక ఆదివారం వన్ డే గాడ్ సండే గాడ్ ఆయన కాదు. కనుక అబ్రహాము వ్యక్తిగత విలువలు కలిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా 3 విలువలు చెప్పండి ఒకసారి. మొట్టమొదటిది విధేయత కలిగి ఉండాలి, రెండవది విశ్వాసాన్ని కలిగి ఉండాలి, మూడవది దేవుని యందలి ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి తన్ను తాను సమర్పించుకునే అంతటి ప్రేమ. దేవుడు మన కోసం సమస్తాన్ని సమర్పించేసుకొని వచ్చాడు. ఆయనకి మనం ఇప్పుడు నాకు సచిన్ గారు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, నేను ఎంత బాకీ? 100 రూపాయలు. వడ్డీతో చెప్పకండి మీరు. 100 రూపాయలు ఇచ్చారనుకోండి, నేను ఎంత బాకీ చెప్పండి? 100 రూపాయలు. దేవుడు ప్రాణం ఇచ్చాడు అనుకోండి, మనం ఏమివ్వాలి? ప్రాణమే, అంతే ప్రాణమే ఇవ్వాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక మనం కూడా ఆయన కోసం ప్రాణం పెట్టాలి. అంతే దేవుడు కోరుకునేది. అందుకని దేవుడు అన్నాడు, నీ హృదయాన్ని నాకి అన్నాడు. ఎందుకని? మన జీవితాలు బాగు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం విధేయత చూపించాలి. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం జీవితంలో నైతిక విలువల్ని మనం చూస్తున్నాం. ఇవి నైతిక విలువలు అంటే రైట్. నిజంగా విధేయత చూపిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరం. విధేయత చూపించలేదు అనుకోండి, ఏం జరుగుద్దో కూడా చూపిస్తా. మనము రాత్రికి కూడా మనము ఈ నైతిక విలువల గురించి మనం ఆలోచిస్తాం. సమాజం, సంఘం, మన లోకంలో మనం బతుకుతున్నాం కనుక నైతిక విలువల గురించి. ఓకే, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మీకు లాగానే ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడంట. అతని విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా, జాగ్రత్త వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మార్కు సువార్త. బయలుదేరి మార్గమున పోచుండగా పరిగెత్తుకొని వచ్చి, పరిగెత్తుకొని వచ్చి. ఇక్కడ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇందాక అబ్రహాం జీవితంలో ఒకటి విధేయత, రెండవది విశ్వాసం, మూడవది ప్రేమ, దేవుని మీద త్యాగం లేకపోతే ప్రేమ. రైట్. ఈ మూడు అబ్రహాంకు ఉన్నాయి. ఈ యవనస్తుడికి ఈ 3 ఉన్నాయో లేదో చూద్దాం. అంటే మనమే ఆ యవనస్తులం. కొత్త నిబంధనలో మనమే ఆ యవనస్తులం అనుకున్నాం. అతడు యవనస్తుడే కాదు, అతనుకున్న లక్షణాలు గుర్తు చేస్తాను నేను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూసాం. లూకా సువార్తలో కూడా చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చి, సద్బోధకుడా నిత్యజీవం. అదే ఇందాక ఒకడన్నాడు చూసారా, ఒకడెవరో ఇప్పుడు మనం చూద్దాం. ఒకడు అని రాసి ఉంది. మనం రీసెర్చ్ చేస్తే అతడు ఒక అధికారి అని ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చినవాడు అధికారి. అంతేకాదు, 23వ వచనం. అతడు మిక్కిలి ధనవంతుడు. అతడుకున్న లక్షణాలు జాగ్రత్త చూద్దాం. యేసుప్రభు దగ్గరికి ఒకడు పరిగెత్తుకొని వచ్చాడంట. విధేయత. పరిగెత్తుకొని రావటమే కాదు, మోకాళ్ళు పెట్టాడంట. పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెడితే దాన్ని ఏమంటారు చెప్పండి? విధేయత కదా. పరిగెత్తుకొని వచ్చారు, కూర్చున్నారు మీరు, వెరీ గుడ్. పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెడుతున్నారు, విధేయత కదా. ఇప్పుడు చూద్దాం, అతడు చేసింది నిజమైనదా కాదా? నిజమైన విధేయత కాదా? నిజమైన విశ్వాసం కాదా? నిజమైన ప్రేమ కాదా? ఇప్పుడు మనం రుజువు చేసుకుందాం, మనం ఒక కేస్ స్టడీని. సో అబ్రహాం అయితే ఆశీర్వదింపబడ్డాడు. ఈ వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ కంపారిజన్లో మనం తెలియాలి. చదివినోడు ఎలా బాగుపడుతున్నాడో తెలుసుకోండి, చదవనోడు ఎలా నాశనం అవుతున్నాడో కూడా తెలుసుకోండి. ఎందుకంటే మేలు కీడులను ఎంచే బుర్ర మనకు ఉంటుంది అన్నమాట. డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటారు దీన్ని. విచక్షణతో కూడిన అభ్యసనం అంటారు దీన్ని. బైబిల్లో ఉందన్నమాట. మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాల వాళ్ళై అన్నాడు.
హెబ్రీ పత్రిక 5:14 రాసి ఉంటుంది. హెబ్రీ పత్రిక 5:14. వయస్సు వచ్చిన వారు అంటే యవనస్తులు మీరే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. అంచేత మీరంతా సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. మీకు తప్పు ఒప్పో తెలుసు, నిప్పు ముట్టుకుంటే కాలద్దని తెలుసు, ఫ్లగ్లో ఏలెడితే షాక్ కొడద్దని తెలుసు, పనికి మాలిన చేష్టలు చేస్తే దాని రిజల్ట్ పొందుతామని తెలుసు, నాలుగు కింద పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని తెలుసు, కనుక అవి తాగితే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇవన్నీ కూడా పోతాయని కూడా తెలుసు. తెలిసినా చేశారనుకోండి, నాటకాలు ఆడారనుకోండి, ఇప్పుడు చూద్దాం రిజల్ట్. ఈ యవనస్తుడు నిజంగా విధేయుడా కాదా ఇప్పుడు మనం ఎనాలైజ్ చేద్దాం. అతడు అధికారి, గుర్తుపెట్టుకోండి, అతడు అధికారి. 2 ధనవంతుడు. రైట్. మత్తయి సువార్త కూడా రండి. మత్తయి సువార్తలో కూడా అతని గురించి మత్తయి రాశాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. అయితే అతడు యవనస్తుడు. ఓకే, మీలంటుడే. మీరు కూడా యవనస్తులై ఉన్నారు. రైట్. మీరు కూడా ఒకవేళ అధికారం కలిగి ఉన్నారు, ఒకవేళ మీరు కూడా ఒకవేళ ధనవంతులై ఉన్నారు అనుకోండి. అలా పరిగెత్తుకొని వస్తారా? మోకాళ్ళు పెడతారా? నాలుగవ లక్షణం ఇప్పుడు మనం చదివిన మార్క్స్ వార్తలో చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, అబ్బాయి నీకు బైబిల్ తెలుసా, ధర్మశాస్త్రం తెలుసా నీకు? మరి నువ్వు వచ్చి నన్ను సద్బోధకుడా, నన్ను చక్కగా మాట్లాడుతున్నాను, నువ్వు దేవుడు తప్ప ఎవరు మంచివాడు ఉన్నాడు కదా, నన్ను మంచివాడా అని అన్నావంటే నువ్వు నన్ను దేవుడికి అంగీకరిస్తున్నావా? నువ్వు మరి ఆజ్ఞలన్నీ తెలుసా నీకు అంటే ఏమన్నాడు తెలుసా అతడు? వెంటనే బోధకుడా, 20వ వచనం, ఇవన్నీ కూడా నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను అన్నాడు. బార్మిట్టేవా అని ఉంటుంది అనమాట గ్రీకులో, అరామిక్లో. దాని అర్థం ఏంటంటే బార్మిట్టెవ్ అంటే బర్ర అంటే కొడుకు అని అర్థం. బార్మిట్టెవ్ అంటే ఆజ్ఞలకు నేను కుమారుణ్ణి అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర కుమారుణ్ణి నేను. అంటే నేను మొత్తం అన్నీ ఎరగదీసేసినండి చెప్పమంటారా? అది కన్నకమగండి ఇవి కణ సంఖ్య కణ ఇదో దేశండి యోషన్యాది 10 ఋతు సమయాలు వరుసగా హోషయోవేల ఆమోసోబది యోనామేక నహూము హబక్కు జఫనియా జకర్ యమలాకి ఆహా అబ్బ బళా నమ్మకం. అరే 1116 ఇచ్చేయండి రా. అప్పచెప్పటం అంతే. అప్పచెప్పేస్తేనే ఇచ్చేయకూడదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట. వెరీ గుడ్. 4 లక్షణాలు ఉన్నాయి. అతడు యవనస్తుడు, అతడు అధికారి, అతడు ధనవంతుడు, అతడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రాన్ని 4 లక్షణాలు ఉన్నాయి. మనం అందరం అలాంటి వాడిని చూస్తే ఏమి పరిగెత్తుకొచ్చాడరా, మోకాళ్ళు పెట్టాడరా, అసలు ఎంత గొప్ప విధేయతరా, కూటానికి వచ్చిందిరా, కూర్చుందరా, చివరి దాకా రాస్తానే ఉందరా, అబ్బా కుర్చీల్లో కూడా తిమ్మిరెక్కుతున్నా కూడా లెగకుండా అక్కడే కూర్చొని అబ్బా ఎంత బాగా ఉన్నారా, అసలు నిజంగా ఎండ పైన మాడుతున్నా కూడా అసలు ఎంత బాగా ఉన్నారా అని అందరూ అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. రైట్. అయితే ఎండింగ్ చూద్దాం ఒకసారి. అతనంటే అవుట్పుట్ ఎలా ఉందో, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటుందో మీ ముఖాలు ఆడి దగ్గర చూద్దాం. 22వ వచనం, అతడు మిగులు ఆస్తి కలిగినాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయేటప్పుడు ఇన్పుట్ ఎలా ఉంది? పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెట్టాడు. అవుట్పుట్ ఎలా ఉంది? బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంది? వ్యసన పడుచు దుఃఖపడుచు, ఇలా చేయాలంట, ఇలా ఉండాలంట అనుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఆ మధ్యలో యేసయ్య మాట్లాడిన తీరుంది, ఆ మధ్యలో వర్తమానం ఉంది. పరిగెత్తుకొని వచ్చావు, వెరీ గుడ్. మొక్కళ్ళు పెట్టావు, వెరీ గుడ్. ఆరాధన అంటే లేచి నిలబడ్డావు, వెరీ గుడ్. చేతులు అటు ఇటు ఊపావు, వెరీ గుడ్. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నావు, వెరీ గుడ్. వెళ్ళేటప్పుడు వ్యసన పడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎందుకు అలా జరిగింది? యేసయ్య ఏమన్నాడని ఏం ప్రసంగం చేశారని ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళాలి? ఏం చెప్పారని ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళాలి? 3 విషయాలు చెప్పారు. విధేయతಗೊಂడు, విశ్వాసం ఉంచు, దేవుణ్ణి ప్రేమించు. దట్ ఈజ్ పర్సనల్ వాల్యూస్. అవి దేవుడికి నీకు ఉండవలసిన వాల్యూస్. అబ్రహాం ధూళిలు అంటాడు, స్నేహితుడికి ఎలా మార్చబడ్డాడంటే అంతే, చెప్పినట్టు చేయాలి నువ్వు, అంతే. రైట్. ఇప్పుడు ఈ 3 అవునా కథ చూద్దాం. నిజానికి ఆడేం చేశాడో చూద్దాం. యేసు ప్రభు ఇలాగ అన్నాడు, ఇదిగో అతడు ధనవంతుడు అని ఉంది కదా. యేసు ప్రభు అతని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు కింద. ఏమన్నాడు అంటే 25వ వచనం, 10:25, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే
ఒంటె సూది బెజ్జంలో దూరుట. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, లెక్క చేయరు ఎవరిని. మీకు డబ్బు ఉంటే అసలు ఎవరిని లెక్క చేయరు. మీ చుట్టూరు 10 మంది తిరుగుతుంటారు, 10 మంది తిరుగుతుంటారు. మీ ఫ్రెండ్కి అన్నీ మీరే కొనిస్తూ ఉంటారు. మీరే కింగ్. మీరు వేసుకునే డ్రెస్సులు ఫుల్. అసలు మీరు తిరిగేది బైక్, సూపర్ బైక్ కూడా తీసుకుంటారు. ఆ బైక్ సైలెన్సర్ పీకేస్తారు అంతే. అంటే మనం వెళ్తున్నట్టు జనాలకే తెలియదు, రే వాడు వెళ్తున్నాడు రా, అది టక్ 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 అంటుండాల. లేకపోతే అలాంటి బుల్లెట్ కొనుక్కుంటారు. అలాంటి కొంచెం వెనక ఎత్తుకుంటూ చూసారా, వంగిపోయి గూని రేస్ గుర్రాలు అనమాట. ఆ రేస్ బైకులు వేసుకొని, వెరీ గుడ్, యవనస్తుల లక్షణాలే ఇవన్నీ, యవనస్తుల లక్షణాలు అనమాట. రైట్, వెరీ గుడ్. అలా జనాలకు తెలియదు. ధనవంతుడు అయ్యుంటే ఏ కార్యమైనా చేస్తాడు. అప్పుడు అందుచేత ఒకళ్ళు అతడు ధనవంతుడు, అతడు మోకరించి ఎలా మోకరించగలిగాడు? దేవుడు అన్నాడు, ఇదిగో ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరటం సులభం అన్నాడు. ఇక్కడ సూది బెజ్జం అంటే మనం కుట్టే సూది, దానికి ఉన్న బెజ్జం కాదు. యెరూషలేములో 12 గుమ్మాలు ఉంటాయి. ప్రధాన గుమ్మం ఇటు ఉంటుంది, ఆ ప్రధాన రహదారి అటు ఉంటుంది. అక్కడున్న రహదారి ఇలా తిరిగి ఇలా లోపలికి రావాలా, ఇలా లోపలికి రావాలా. అలా రాలేక అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న రంధ్రాన్ని చేశారు గోడకే, అందులో నుండి దూరొస్తారనమాట. దాని పేరు సూది బెజ్జము. సూది బెజ్జం దాని పేరు. మన తెలుగులో ట్రాన్స్లేషన్లో సూది బెజ్జం అంటే చిన్న బెజ్జం ఒక గోడకి చేశారు. ఆ బెజ్జంలో ఒంటి దూరుతుంది. ఎలాగంటే ఒంటిని కూర్చోబెట్టి కాళ్ళు ఇలా చాపి తలకాయ ఇలా ఉంచి ఒంటిని లోపలికి ఇలాగ జాగ్రత్తగా, అంటే ఒంటె దూరుతుంది అనమాట. అలాంటిది ఆ బెజ్జం. ఇప్పుడు ధనవంతులు ఒంటి మీద రకరకాలైన సంచులు వేసుకొని, వజ్రాలు, ముత్యాలు, వ్యాపారానికి సంబంధించిన డబ్బు, అన్ని వస్తువులు అన్నీ వేసుకొని సంచులు వేసుకొని వచ్చాడు ఒకడు. యేసు ప్రభు చూపెడుతున్నాడు అనమాట, ఇదిగో ఒంటె దూరటాని కోసం ఒంటిని మోకరింప చేశాడు ధనవంతుడు. ఆ ఒంటె ఇలా అంటుంది, కానీ ఏం అడ్డొస్తున్నాయి? సంచులు అడ్డొస్తున్నాయి. సంచులు తీసేస్తే ఒంటి లోపలికి వస్తుంది. ధనవంతుడు కూడా అంతే. ధనం మీద ఉన్న ఆశ తీసేస్తే అప్పుడు ఆడు లోపలికి వస్తాడు. అది యేసయ్య చెప్పిన అసలైన అర్థం. ఒంటి సూది బెజ్జంలో అని కాదు అక్కడ అర్థం. ఆ ఒంటి మీద ఉన్న సంచులు తొలగిస్తే, ఆ ధనానికి సంబంధించిన ఆశ తొలగిస్తే, ఆ ఆశను వాడు కోల్పోతే అప్పుడు, ఎందుకంటే ధనాపేక్షే సమస్త కీడులకి మూలం. అన్నిటికీ డబ్బే కారణం. ఈ రోజుల్లో సొంత వాళ్ళే కొట్టుకులాడుతున్నారు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు. దేనికోసం అనుకుంటున్నారు? గజం స్థలం కోసం సొంతోళ్ళని చంపేసి, సొంతోళ్ళని కోర్టులకు ఇడిచి, సొంతోళ్ళే కొట్టుకు చచ్చి, ఇంట్లో వాళ్ళే కంట్లో పొడిచి, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనుకున్నా? బయట వాళ్ళు పడవలేరండి, అంత ధైర్యం ఉండదు బయట వాడికి. ఇంట్లో వాళ్ళే కంట్లో పడుతారు. ఎక్కడైనా సరే మీరు చూడండి, దానికి కారణాలు ఇవే. ధనమే అన్నిటికనమాట మూలం. అలాంటి ధనం కలిగిన యవనస్తుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అవి తీసేయాలి, ముందు అవి తీసేయాలి. అందుకు దేవుడు అన్నాడు, సూది బెజ్జం అనబడిన ఆ రంధ్రంలో నుండి ఒంటె ఈజీగా వస్తుంది, కానీ ధనవంతుడి యొక్క ఒంటెది. దాని మీద ఉన్న సంచులన్నీ తీసేస్తే ఒంటె దూరుట సులభమే. ఒంటె దూరుట సులభమే, కానీ సంచులు. అందుకని యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు, జక్కయ్య రా, నీ ఇంట్లోకి వస్తా అన్నాడు. జాగ్రత్త గమనించండి. ఓకే ప్రభా రా అన్నాడు, కానీ యేసు ప్రభుతో అడుగులేస్తున్నాడు ఇలాగా. వెంటనే జక్కయ్యకు గుర్తొచ్చింది, తన ఇంటి నిండా దొంగ సొమ్మే. తను పడుకున్న బెడ్కే చాలా అరలు, ఆ అరల లోపల డబ్బు, బీరువాల్లో లోపలికి ఇంకో కార, దానికి పక్కన ఇంకో కార, అది ఎవరికీ తెలియదు. గోళ్ళకి కనపడుతుంది అంతే. స్విచ్ నొక్కితే మూత ఉడుతుంది. అదేదో పెట్టేదిలాగా, ఏదో సెల్ ఫోన్లో తగిలించుకునేదిలాగా ఉంటుంది అంతే. అది నొక్కితే అది ఉడుతుంది అనమాట, అందులో డబ్బు. అలాగే ఎక్కడ చూసినా డబ్బే. జక్కయ్య అనుకున్నాడు, నా ఇంటి లోపలికి వస్తే ఈ దొంగ సొమ్మంతా కనబడిపోతాయి. వెంటనే జక్కయ్య, ప్రభువా ఏంటి జక్కయ్య, నువ్వు నా ఇంటికి వస్తున్నావు కదా, నా ఇంట్లో దొంగ సొమ్ము ఉంది ప్రభువా, ఇదంతా అక్రమంగా సంపాదించింది, ఇదంతా ఇచ్చేస్తాను ప్రభువా. ఇప్పుడు చెప్పాలి, ఒంటి మీద ఉన్న సంచులన్నీ ఏమైపోతున్నాయి? తీసివేయబడుతున్నాయి. ఇచ్చేస్తా ప్రభా. ఒకటి కాదు ప్రభా, 2 రూపాయలు, నేను 4 రూపాయలు తీసుకోండి, 8 రూపాయలు ఇచ్చేస్తా ప్రభా. ఓకే జక్కయ్య ఇంటి దగ్గరికి వచ్చేసాడు. అంటే సంచులన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రైట్
ధనవంతుడు ప్రవేశించాలంటే అవన్నీ తీసేసుకోవాలి. ఆశలన్నీ, అవన్నీ, నా కోరికలన్నీ దేవుడు నీకు ఇస్తాడు, తగిన కాలం అని ఇస్తాడు. కోరికలతోనే బతికితే నీ జీవితం అంతమే తప్ప ఇంకేం లేదు. కోరికలు గుర్రాలైతే ఈడ్చుకెళ్ళిపోవటమే. అందుకనే మనం చాలా కోరికలతో ఉంటుంటాం. మనం తగిన కాలమందు తగిన రీతిలో దేవుడే వర్ధిల్ల చేస్తాడు. ధనాన్ని ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా శోధనల్లోనూ ఉరిలోనూ నాశనాను కారణమయ్యారు అని రాశాడు. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీరు అక్కడ 17వ వచనం చదివితే కూడా మీకు అక్కడ చక్కగా కనబడుతుంది. 10 నుండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకున్నారు. 9 అంటాడు, ధనవంతులకి అపేక్షించువారు శోధనలో ఉరిలో అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టి మనుషులు నష్టంలో నాశనంలో ముంచేస్తారు. కనుక యేసుప్రభు వెంటనే ఉన్నాడు తెలుసా, ఇప్పుడు జాగ్రత్తగానండి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమే, ఎందుకంటే దాన్ని అన్నీ వదిలేసుకోవాలి కదా అని యేసుప్రభు అన్నాడు. సరే అబ్బాయి, నీకు నిత్య జీవం కావాలని అడిగావు కదా, ఓ పని చేయి, నీకున్నవన్నీ బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు మొట్టమొదటి మాటకి అతడు ఏం చేయాలండి? విధేయత చూపించాలి. 3 ప్రిన్సిపల్స్ చెప్పాలి. 1 విధేయత, 2 ఏమన్నాడు? పరలోకమందు నీకు ధనము కలుగును. నేను పరలోకంలో డిపాజిట్ చేస్తానురా నీ డబ్బుని, నువ్వు చేసిన మంచి పనుల్ని పరలోకంలో డిపాజిట్ చేస్తా. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు, ప్రభు అక్కడ హాజరయ్యాడు, డిపాజిట్ చేశాడు. ఇగో మంచి పని చేసావు, మంచి పనులు చేయి, ఈ మంచి పనులన్నింటిని బట్టి రేపొద్దున నీకు కిరీటం పెడతా. నువ్వు చేసే మంచి పనులు బట్టి నేను ఈ భూలోకంలో రిజల్ట్ ఇస్తా. నువ్వు చేసే మంచి పనులు బట్టి నువ్వు మంచివాడవని అనిపించుకుందువు, నీవు దీర్ఘాయువునందుదువు, నువ్వు చేసే పనులను బట్టి నేను నీకు ఘనత ఇస్తా. ఇవన్నీ వాగ్దానాలు. కానీ విధేయత చూపించు, విధేయత చూపించాలి. 2 నమ్మకం ఉంచాలి. పరలోకంలో నీ ధనం కలుగుతుంది, నమ్మకం ఉంచు. పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెట్టావుగా, ఎంత ప్రేమ నీకు నేనంటే, సద్బోధకుడా అన్నావు కదా, ఫాలో మీ, నన్ను వెంబడించు. వెంబడించడం అంటే ప్రేమించినోడు వెంబడిస్తాడు. 3 ప్రేమ. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కొడుకుని ఇచ్చేయటానికి అంత ప్రేమించేశాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఫాలో మీ. 3 ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఏమనబడింది తెలుసా, అతడు వ్యసన పడుచు దుఃఖపడుచు అక్కడి నుండి వెళ్ళిపోయాడా, యేసుని వెంబడించాడా? చెప్పండి, 3 ఫెయిల్ అయ్యాడా, సక్సెస్ అయ్యాడా? చెప్పరండి, ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ 3 ఫెయిల్ అయిపోయాడు, పోగొట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించు. అబ్రహాం అలా చేశాడు రా, నన్ను ప్రేమించాడు, నువ్వు కూడా నన్ను ప్రేమించు. సీమోన్ అని ఒక వ్యక్తి యేసుప్రభుని భోజనాన్ని పిలిచాడు. పరిచయుడు అనమాట, రబ్బీ, బోధకుడు, చాలా మంచి పేరున్నాడు సీమోను. చాలామంది అలాగా దైవజనుల ఇళ్ళకి భోజనాన్ని పిలుస్తారు. చాలామంది మా జంగారెడ్డిలో ఉన్నంటే అక్కడ హైదరాబాద్ నుండి ఒక ఆయన వస్తే ఆయనకి భోజనం ఎవరైనా పెట్టాలని అనుకుంటే 50,000 కట్టాలంట. 50,000 కట్టి వాళ్ళ భోజనాన్ని పిలవాలంట. టిఫిన్ పెట్టాలంటే 25,000 కట్టాలంట. నేను కట్టలేనన్నా, ఆయన ఇంటికి పిలుద్దాం అనుకున్నా, చక్కగా టిఫిన్ పెడదాం, చక్కగా పలానా నాన్నగారిని వాళ్ళందరూ పరిచయం, 25,000 కట్టి మళ్ళీ 50,000 కట్టి పోవాలి. ఆయనతో ఫోటో దిగితేనే 10,000 అంట, చెక్క ముక్కతో కలిపితే 15,000 అంట. అని చాలా బాధ కలిగింది నాకు కూడా. ఈ పరిచయుడైన సీమోను కూడా యేసుప్రభుని బడాయి కోసం ఇంట్లో భోజనం పిలిచాడు. మా ఇంట్లో భోజనానికా అన్నట్టు. సరే భోజనాన్ని పిలిచాడు, లోపల కూర్చోబెట్టి బయట ఎవరైనా రానివ్వట్లా. సహజంగా మన ఇళ్లలో ఎవరైనా డాక్టర్ వచ్చారనుకోండి, అమ్మా నువ్వు కూడా చూపించుకోమ్మా అని అందరితో చెబుతావు. యేసుప్రభు మన ఇంటికి వస్తే రక్షకుడు కదా, నువ్వు కూడా చూపించుకో, నువ్వు కూడా మాట్లాడు ఆయనతో అని అంటాం. అలా కాకుండా పాపాత్మలు, రాకను అవతలకి వెళ్ళు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వచ్చిందే పాపుల కోసం అంటే ఆయన ఎందుకు వచ్చాడో కూడా ఆడికే తెలీదు. మరి భోజనానికి ఎందుకు పిలిచాడు అసలు? బడాయి అనమాట. సో వెంటనే ఆమె దొడ్డిదారిని వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర, ప్రభు నన్ను క్షమించాయా, తప్పు చేశానయా అని విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుంది. విధేయురాలుగా తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆయన్ని ప్రేమించినట్టుగా అత్తర బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పోస్తుంది. జాగ్రత్తగా నాల ఈ 3 ఉన్నాయో లేదో మీరు చూడాలి. 1 విధేయత, 2 విశ్వాసం, 3 ప్రేమ. రైట్, ఇన్నర్ పర్సనాలిటీ అది. అంతే. సీమోను కిటికలను చూశాడు.
కిటికీలో చూసి ప్రభువా గబగబ లోపలికి వచ్చాడు గుమ్మం దగ్గర నుండి. అది పాపాత్మురాలు ప్రభువా, అలాంటి దాన్ని నీ పాదాల దగ్గర ఎలా కూర్చోబెట్టుకున్నావు చెప్పు, అది పాపాత్మురాలు అన్నాడు. అంటే యేసుప్రభు అన్నాడు, సీమోను నీకు సంస్కారం ఉందంటరా, నీకు సంస్కారం తెలుసా, నిజంగా నీకు ప్రేమ అంటే తెలుసా, నిజంగా నీకు విశ్వాసం అంటే తెలుసా, నిజంగా నీకు విధేయత అంటే తెలుసా, చెప్పు. నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు నా పాదాలకు నీళ్ళు ఇచ్చావా చెప్పు, అసలు నీళ్ళు ఇచ్చావా? సంస్కారం ఏంటి? నీళ్ళు ఇవ్వటం. నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. ఏమన్నా కన్నీళ్ళు ఇచ్చిందిరా? ఏది గొప్పది? మాట్లాడలేక. రెండోది, గుమ్మం దగ్గరకు వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకొస్తారు. నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావునరా, సంస్కారం తెలియనోడా, నన్ను భోజనాన్ని పిలిచావు, మళ్ళీ వచ్చిన దగ్గర నా పాదాలను ముద్దు పెట్టుకుంటానే ఉంది. నువ్వు మళ్ళీ పరిచయుడు కదా, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చెప్పేవాడు కదా. లోపలికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అభిషేక తైలం అని ఉంటుంది, ఆ తైలం అలా పోసి ఏంటి విశేషాలు అని అప్పుడు మాట్లాడాలి. అభిషేక తైలం నా తల మీద పోసావంటారు నువ్వు, సంస్కారం తెలియనోడా. ఆమె అత్తరుబుడ్డి పగలగొట్టి నా పాదాలకు పోసిందిరా. చెప్పు, ఏది ప్రేమ అంటే, ఏది విధేయత అంటే, ఏది నిజమైన విశ్వాసం అంటే? నేను పాపాలను క్షమిస్తానన్న విశ్వాసం ఆమెకుంది. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తుగా ఆమె తల వెంట్రుకలతో తన గౌరవాన్ని యేసయ్యకి అత్తరుబుడ్డి పగలగొట్టి తుడుస్తూ ఉంది. తన పాపాలు ఒప్పుకుంటా ఉంది. నేను నిజంగా రక్షకుడిని తెలిసి ఆమె విశ్వాసంతో లోపలికి వచ్చేసింది. 3 ఉన్నాయి, ఎవరు చెప్పు అని అడిగాడు. సీమోను అలా నిలబడిపోయాడు. ఈరోజు కూడా సీమోన్తో అదే మాట అన్నాడు, సీమోను నీతో ఒక్క మాట చెప్పాల్సింది, ఆ ఒకే మాట. ఈరోజు కూడా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని తెలుసా? అంతే. నేను కూడా మిమ్మల్ని అడిగాను, మీలో వ్యక్తిగత విలువలు ఉన్నాయా? దాన్ని తెలుసుకోండి. వ్యక్తిగత విలువలతో మనం ఉందాం. చెప్పండి. ఇప్పుడు వ్యక్తిగత విలువలు 3 చెప్పాను నేను. 1 విధేయత, 2 విశ్వాసము, 3 కొత్త నిబంధనలు 2 ఉదాహరణలు చూసాం మనం. ఒక ఫెయిల్యూర్స్ 2 చూసాం మనం, సక్సెస్ 1 చూసాం మనం. ఫెయిల్యూర్స్లో ఆ ధనవంతుడు, అధికారి, యవనస్తుడు, ధర్మశాస్త్రాన్ని చదివినాడు, కనపడుతున్నాడు, అలాగా కనపడుతున్నాడు. పరిగెత్తుకొని వచ్చినప్పుడే ఆసక్తి ఉన్నట్టు, విధేయత ఉన్నట్టు, మోకాళ్ళు పెట్టినప్పుడే విధేయత ఉన్నట్టు, అసలు నిత్య జీవానికి వారసుని ఎలా కావాలంటే అబ్బా ఎంత విశ్వాసం రైడిది అన్నట్టు కనపడుతుందే తప్ప యేసు ప్రభు నేరుగా చెయ్యమన్నవి చెయ్యమన్నప్పుడు అతడు బలహీనుడైపోయి వెళ్ళిపోయాడు. మీరు కూడా వెళ్ళిపోతారా? ఇక్కడ 2 కనపడ్డారు మనకి. ఒకడు పరిచయుడైన సీమోను కనపడుతున్నాడు, ఒకటి పాపాత్మురాలైన స్త్రీ కనపడతాను. ఎంత ధన్యులు మనం. మీరు కూడా చెప్పింది చేయండి. నేను కూడా విధేయత చూపించాను యేసయ్యకు. నేను విధేయత చూపించినప్పుడు నా జీవితం మార్చబడింది, నిజం. సో నేను నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నా పాపాలను క్షమించాడు. దాన్ని నేను దూషించిన దోషకుడిని, హింసకుడిని నేను. అంటే అర్థం, నా దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అని మానసికంగా బాధపడిన వాళ్ళలో ఒకడిని. సో అలాంటి నా జీవితాన్ని దేవుడు చాలా బాగా మార్చాడు. నేను ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నప్పుడే నాకు మానసికంగా ఫిట్స్ వ్యాధి స్టార్ట్ అయింది. సో రోజుకు ఒకసారి అలా వచ్చేది, లేకపోతే 2 రోజులకు ఒకసారి వచ్చేది. 6వ తరగతికి వచ్చేసరికి ఇంకెక్కువ తీవ్రమైంది. నా కోసం ఒక వ్యక్తిని పెంచారు, నా ఇంట్లోనే ఉంచారు, ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్లే విధంగా. ఇలా కాదండి, అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతికి, వెల్లుల్లి పెరసాలు, జముడు కాకులు, పావుర రక్తాలు కాల్చి అన్ని ప్రయత్నాలు అన్నీ చేశారు. ఇలా కదా హాస్టల్లో పెడితే కొంచెం తగ్గుతుందని కోయిలగూడ హాస్టల్లో పెట్టారు. 7, 8 చదివాను అక్కడ. ఇంకా మా వార్డెన్ వీడికి రోజు 2-3 సార్లు వస్తుంది, మేము అలాగే వీడికి చాకరీ చేయలేము అని చెప్పి పంపించేశారు. సో 9వ తరగతి మళ్ళీ జంగారెడ్డి హై స్కూల్కి వచ్చాను. చాలా ఇంకా ఎక్కువ తీవ్రమైంది. అన్ని హాస్పిటల్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్, హైదరాబాద్, బెంగళూరు, అన్నీ కూడా మానస హాస్పిటల్ అన్నీ. ఆ రోజుల్లో ఇంకా ఏం లేదు, దానికి రోజుకు 2 మాత్రలు వేసుకోవటం, పడుకొని ఉంటాం, అంతే. దానికి జవాబు అలాంటి రోజుల్లో ఫిట్స్ ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో, అంటే మెదడులో న్యూరాన్స్ అని ఉంటాయి, వాటి మధ్య అకస్మాత్తుగా
ఒక ఎలక్ట్రికల్ ఒక విద్యుత్ ఘాతం ఏర్పడుతుంది, ఒక ఎలక్ట్రికల్ వేవ్. అది అలా వేవ్ వచ్చిన వెంటనే ఫిట్స్ వచ్చేది. సో ఆ వేవ్ లెంగ్త్ని కంట్రోల్ చేయాలి. వేవ్ లెంగ్త్ని దానికి నిద్రపుచ్చుతారు అంతే, నిద్రలో కూడా ఫిట్స్ వచ్చేది కొన్నిసార్లు. సో ఇలాంటి పరిణామాలలో ఇక ఇక నాకు దేవుడు అంటే కసి పెరిగింది. కసి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నేను పడిపోతుంటే దేవుడు చూస్తున్నాడా, ఏం చేస్తున్నాడు దేవుడు, ఇలాంటి ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఆ రోజులు అకార్డింగ్ ప్లే చేసేవాడిని, ఇలా ఇలా లాగుతూ వేస్తారనమాట. అది అకార్డింగ్తో ఎన్నోసార్లు పడిపోయాను నేను. సో అలాంటి మీటింగులకి అన్నింటికి క్వైర్ బృందం వెళ్ళేవాళ్ళం. నేను అకార్డింగ్ వాయిస్తే స్టీవెన్ అనే గిటార్ ప్లే చేసేవాడు అనమాట క్వైర్లో. మరి అలాంటిది మేము దేవుడి దగ్గరే ఉన్నాము, ఇంట్లో చాలా భయభక్తులతో పెంచారు, చాలా ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఏం చదివాము పుస్తకం రాయాలి, బైబిల్ చదివిన తర్వాతే టిఫిను ఇవన్నీ. అలాంటి ఇంత ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఇలాగా జరుగుతుంది అని, ఒక దేవుడు అంటే ఒక నిరాశ, నిస్పృహ, ఒక వ్యతిరేక స్వభావం, ఒక రెబెలియన్ అంటాం మనం, ఒక వ్యతిరేక స్వభావంతోనే ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో 10th క్లాస్కి వచ్చేసాను. అప్పటికే స్కూల్లో చాలాసార్లు మా హెడ్ మాస్టర్ అయితే చాలా నికృష్టంగా, రేయ్ వాడు ఎందుకు వస్తున్నాడు రా, రోగిష్ఠుడిని రావద్దని చెప్పండి రా, సిక్కమ్మడి గారు చెప్పండి రా అని ఎన్నోసార్లు ఎత్తండి రిక్షాలో పడేయండి, ఈ రోగిష్ఠుడికి చాకరీ ఇయటానికి మన పాలేరులు అంటారా, వద్దని చెప్పండి. ఆటలోకి ఏదైనా ఆటలాడతారు, రేయ్ అండి ఎందుకు పెట్టుకున్నారు ఆటలు, పక్కంటారు నువ్వు అని అంటున్నప్పుడు, మాస్టర్లు అలా అంటున్నప్పుడు ఒక రకమైన బాధ, నిరాశ, నిస్పృహ కలిగిన విషయాలు. అలాంటి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఏ సిక్కమండి గారికి ఎంత మంచి పిల్లలు రా, ఈ రోగిష్ఠుడు తప్ప అంటున్నప్పుడు, అలాంటి చాలామంది ఫంక్షన్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మీ అబ్బాయిని ఇంటి దగ్గర ఉంచండి, ఆడి క్యారేజీ పంపుతాం అని అంటున్నప్పుడు ఒక రకమైన నిరాశ, ఒక రకమైన నిస్పృహ ఎవరికైనా ఏర్పడుతుంది. న్యూనత, నేను ఎందుకు ఇలా ఉన్నాను, దేవుడే కారణం, దేవుడే దీనికి కారణం. ఇలాంటి ప్రశ్నలకి ఈ లోకంలో ఎవడో జవాబు చెప్పలేడు, కానీ నేను జవాబు పొందా. జవాబు వినేసి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే నా కథ కంచికి వెళ్ళింది కనుక మీ కథలు కూడా కంచికి వెళ్ళాలా, ఎందుకంటే ఆయన తెలుసుకోవాలా. ఆ మూడే నేను కూడా చేసింది, అందుకోసం చెప్తున్నా, అందుకోసం అబ్రహాం చెప్పేది, అందుకోసమే అక్కడ ఆ యొక్క యవనస్తుని చూపించింది, అందుకోసమే పరిచయుడైన సీమోను గుర్తు చేసింది, అందుకే పాపాత్మురాలను గుర్తు చేసింది. కనుక నా జీవితం 10th క్లాస్ ఎగ్జామినేషన్ అలా రాస్తున్నాను, ఫిట్స్ వచ్చేసింది. హిందీ పరీక్ష, మళ్ళీ లెక్కల పేపర్ 2 ఫిట్స్ వచ్చేసింది, సైన్స్ పేపర్ 2 ఫిట్స్ వచ్చేసింది, 3 పేపర్లు పోయినాయి. వెంటనే రాయటానికి లేదు ఆ రోజుల్లో, కంపార్ట్మెంట్లని సెప్టెంబర్ దాకా ఆగాలి. సెప్టెంబర్ దాకా ఆగితే తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు, తాడేపల్లిగూడెం తీసుకెళ్తున్నారు. అంత దూరం ఇంట్లో స్కూలు గేట్ ఇక్కడ ఉంటుంది, మధ్యలోని ఫిట్స్ వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్లో ఫిట్స్ వచ్చేసింది. ఆ చింతలపూడి ఎగ్జామినేషన్లో ఫిట్స్ వచ్చినప్పుడు చింతలపూడి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, భాస్కర్ గారు అని, మా బావగారు, మన కీబోర్డ్ ప్లేయర్ తమ్ముడు వాళ్ళ నాన్నగారు అనమాట, భాస్కర్ గారు బావగారు అవుతారు. ఆయనే నన్ను ఆ టైంలో శుశ్రూష చేసింది. అరే మా బామ్మది పడిపోయాడు అని, అందులో ఆయన పనిచేశారు ఆయన అందులో. సో చింతలపూడిలో మళ్ళీ మార్చి పోలవరంలో అక్కడ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ సెప్టెంబర్ జంగారెడ్డిగూడెంలో. అలా వరుసగా 7 సార్లు 10th పోయినాడు నేను. ఎవడో లేడు మన పశ్చిమ గోదావరి జిల్లాలో 7 సార్లు 10th పోయినాడు. ఎందుకంటే 3 సార్లు పోతేనే మెకానిక్ షెడ్కి తోసేస్తారు. అందుచేత 7 సార్లు 10th పోతే కాడి జీవితం ఎలా ఉంటుంది, ఇంకంత బాధాకరమైన. మీకు రాత్రికి చూపిస్తానులే, నేను నా బ్యాగ్లో ఉన్నట్టున్నాయి సర్టిఫికేట్లు అన్నీ. సో అంటే నిరాశ నిస్పృహలతో జీవించే ఈ పాల్సన్ అన్న ఈరోజు మీ మధ్య ఒక విజయుడికి ఎలా నిలబడగలిగాడు. ఇలాంటి మీటింగ్ జరుగుతుంది జంగారెడ్డిలో. ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి, నీ జీవితాన్ని విశ్వాసంతో నడపాలి, నీ జీవితం దేవునికి విధేయత చూపించాలి అని అంటుంటే నేను కూడా కోపం వచ్చేసింది నాకు కూడా. దేవుడు కావాలని నన్ను ఇలా చేశాడు, ఇంకేంటండి నేను విధేయత చూపించేది అని అనుకున్నాను. కసితో మీటింగ్ అయిపోయింది, ఆయన లోపల కూర్చొని ఉన్నాడు, నేను కూడా వెళ్ళి మీతో మాట్లాడాలన్నా. సరే ఓకే అన్నారు. నాకున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి, క్వశ్చన్ టు ఆన్సర్ అనమాట, డైరెక్ట్. ఇంకా నిజంగా దేవుడు నేరుగా నాతో మాట్లాడిన గడియలు అవి. అప్పటి వరకు లెక్క చేయలేదని అర్థం, ఎందుకంటే ఒక నెగిటివ్ థాట్ మనసులో ఉంచుకున్నప్పుడు అన్నీ నెగిటివ్గానే కనబడ్డాయి నాకు. కానీ ఆ రోజున ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవుడితో. ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమేసానంటే, దేవుడికి అసలు బుద్ధి ఉందా, దేవుడికి బుద్ధి ఉంటే నన్ను ఎందుకు తయారు చేశాడు, అది నా ప్రశ్న.
వెంటనే ఆయన అన్నాడు, అలా అనకూడదు పాల్సన్, ఎందుకో చెప్తాను. బైబిల్ చదువుతావా? చదువుతానండి. యెషయా గ్రంథం 29:16 చదువు అన్నాడు. వెంటనే తీసి చదివాను. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగన, రూపించబడిన వస్తువు రూపించిన వారితో ఇతను నన్ను చేయలేదని అనొచ్చునా, ఇతనికి బుద్ధి లేదని అనొచ్చా? అంటే కొండ కుమ్మరుడితో నీకు బుద్ధి ఉందా అని అంటదా? అంద కదా. కరెక్టే, నిజమే. మరి నువ్వెందుకు అంటున్నావు నువ్వు అంటే నేను ఆగిపోయా. నాకు కలిగిన బాధ అండి అది, నాకు కలిగిన బాధ. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అన్నాడు. రైట్, దేవుడికి బుద్ధి ఉందా? జవాబు వచ్చేసింది. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు ఆయన అన్నాడు. వెంటనే ఇందాక నేను చదివించాను, ఎఫెసీ పత్రిక 2:10, మంచి పనులు చేయుటకై, అక్కడ రాయబడింది, సత్క్రియలు చేయుటకై దేవుని కొరకు సృజింపబడిన వాళ్ళం, క్రీస్తు యేసునందు మనం సృజింపబడిన వారమై ఆయన చేసిన పని మంచి పనులు చేయటానికి కోసమయ్యా. మళ్ళీ ఆన్సర్ వచ్చేసింది. మంచి పనులు చేయటానికి దేవుడు మనల్ని తయారు చేశాడు. నువ్వు అలా పనికి మనలోడు కింద ఉండాలని కాదు, తిట్టుకుంటూ ఉండాలని కాదు, మంచి పనులు చేయడానికి కోసం. మళ్ళీ ఆలోచించాను, ఈ పాల్సన్ మంచి పనులు ఏం చేస్తాడు? వ్యాధిగ్రస్తుడిగా ఉన్నవాడు, సమాజానికి పనికిరానోడు, ఎవడికి ఉపయోగపడనోడు ఎలాగా మంచి పనులు చేస్తాడు పాల్సన్. యెషయా గ్రంథం 43:7 చదువు, అక్కడ రాయబడింది. అందులో ఇలా రాయబడింది, నా నామము నిమిత్తమై నేను సృజించిన, అంటే తనకు మహిమ కలగటానికి ఆయన నామం నిమిత్తమే దేవుడు మనల్ని సృజించాడు. అంటే దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండటం కోసం దేవుడు తయారు చేశాడు. అంటే మన ద్వారా దేవుడు మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా మెల్లగా టెంపర్మెంట్ తగ్గుతూ ఉంది, క్వశ్చన్ టు ఆన్సర్ వచ్చేస్తూ ఉంది. అయితే నేను ఉపయోగపడతాను అనమాట. ఎస్, ఉపయోగపడతావు పాల్సార్. యాకోబు పత్రిక 1:18 చదువు, మళ్ళీ తీసి చదివాను. మనము ప్రథమ ఫలముగా ఉండుటకై సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారం దేవుడు మనలను కనెను. దేవుడు మనం నెంబర్ 1గా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు పాల్సన్. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే చాలు. నువ్వు ఎంతకాలం రెచ్చిపోయి మాట్లాడావు కదా, అలా మాట్లాడుతుంటే నాకు అర్థమైపోతుంది, దేవుడే మన ఇళ్ళ చాలా ప్లాన్లు చేసుకొని ఉంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం. నాకు తెలియకుండానే మోకరించాను, నాకు తెలియకుండానే నోట్లో నుండి ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఎంతకాలం చాలా నేను దుర్మార్గంగా ఆలోచించాను, నువ్వు చాలా భయంకరుడు అని, నువ్వు సమాజానికి పనికిరాని వాడిగా నన్ను చేశావని నేను భావించాను, కానీ నన్ను క్షమించు ప్రభువా అని కన్నీళ్లతో ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ఇక్కడ గమనించాలి, ఇది మొట్టమొదట జరిగింది. అంటే దేవునికి నేను విధేయత చూపించాను. ప్రభు దగ్గర నా స్థితిని ఒప్పుకోవటం అనేది విధేయత. దేవుడు ఆయన నా జీవితాన్ని మార్చగలిగిన వాడు, నా స్థితిని మార్చగలడు, నా పాపాలు క్షమించగలిగిన వాడు అని నేను నమ్మినప్పుడే విధేయత కలిగింది. 2, అదైన తర్వాత ఆయన వాక్కు నాకు గుర్తొస్తుంది. ఏమనంటే, నీ పాపాలను ఆయన క్షమిస్తాడు, నిన్ను ఆయన తన బిడ్డగా చేసుకుంటాడు, ఉపయోగపడే పాత్రగా మార్చుకుంటాడు, మహిమ కోసం నిన్ను ఆయన తన యొక్క వాక్యం ఇచ్చి, రక్తం ఇచ్చి, ఆత్మనిచ్చి నిన్ను బలపరుస్తాడు. నెక్స్ట్ నాలో ఏం పుట్టింది చెప్పండి? విశ్వాసం. నిజమే ప్రభువా, నన్ను క్షమించు, పాపినైన నువ్వు నన్ను క్షమించావు, నమ్ముతున్నాను నాయన, నువ్వు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తావని నేను నమ్ముతున్నాను. ఎస్, నీ రక్తం నన్ను కడుగుతుందని నమ్ముతున్నాను నాయన, నీ యొక్క ఆత్మ నాలో నివసించి నన్ను నీతి కలిగిన కార్యాలు చేయిస్తాడని నేను నమ్ముతున్నాను నాయన. ఎస్, ఇది 2వది. 3వది, ఆయన ప్రేమ, ఆయన యొక్క సిలువ, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క గాయాలు, ఇవన్నీ నాకు ఆయన వివరిస్తున్నప్పుడు అనిపించింది, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన కార్చిన రక్తం వలన మనకు పాపక్షమాపణ కలుగుతుంది, ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా మనం ముద్రింపబడతాం. ఎస్, ఐ లవ్ యూ జీసస్. ఇంతకాలం నేను నిన్ను ప్రేమించలేదు, ఇంతకాలం నిన్ను ప్రేమించలేదు, ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించిన తీరు అంత గొప్పది యేసయ్య. దేవుడు నన్ను ప్రేమించిన తీరు నాకు అర్థమైంది. ఇలాంటి నన్ను యేసయ్య ఎంత ప్రేమించాడు అర్థమైంది. నిజం ప్రియులారా, ఆ రోజు నాకు కలిగిన మానసికమైన ఆ యొక్క పరిపుష్టి ఎంతో గొప్పది. ఆ రోజు నాకు కలిగిన ధైర్యం అంత గొప్పది. దేవుడు ఉన్నాడు, ఆయన మన జీవితాలని మారుస్తాడు, ఆయన నా పాపాలన్నింటినీ క్షమించాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, ఆయన నన్ను సదాకాలం నాతో ఉంటానని చెప్పాడు. అంతే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నిజంగా ఆ తర్వాత నేను చాలా ఎక్సైట్, అంటే ఎంతో ఆనందాన్ని అనుభవించాను. మరుసటి రోజు సాక్ష్యం చెప్పాను. 8వసారి పరీక్ష రాయటానికి వెళ్ళాను. వెళితే చాలా ఎక్సైట్మెంట్తో రాశాను.
ఈసారి నా మీద దాడి చేయలేదు. అంటే ఆ ఎలక్ట్రికల్ వేవ్‌ని దేవుడు న్యూరాన్స్‌లో ఎంత బాగా కంట్రోల్ చేశాడో నాకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువ హ్మ్, ఎక్కడ దూరం వెళ్ళకూడదు. ఏది పనులు ఎక్కువ చేయకూడదు. స్ట్రెస్, స్ట్రెయిన్ ఏదొచ్చిన వెంటనే నేను అలాంటికి గురయ్యేవాడిని. అలాంటిది దేవుడు ఎంత బాగా మార్చాడు. ఆ తర్వాత ఇంటర్ చదివాను, ఆ తర్వాత డిగ్రీ చదివాను, ఆ తర్వాత బీఈడీ చదివాను, ఆ తర్వాత ఎంఎస్సీ సైకాలజీ చేశాను, ఆ తర్వాత ఎంఈడీ చేశాను, ఆ తర్వాత రీసెర్చ్ చేశాను. సో, ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాడు ఈరోజు సైకాలజిస్ట్ అయ్యాడు. ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద రీసెర్చ్ చేశాడు. ఎంత ఆశ్చర్యం! సమాజానికి పనికిరానోడు ఈరోజు సమాజానికి పనికొచ్చేవాడుగా ఉంటాడని పిలిచారు నన్ను. కనుక నేను మట్టోడిని, అది కూడా చెబుతున్నాను నేను. కానీ నన్ను యేసయ్య యు ఆర్ మై ఫ్రెండ్, యేసయ్య నిన్ను కూడా పిలుస్తాడు అని చెప్పినట్టు చేశాను. వ్యక్తిగత విలువల్ని మనం కలిగి ఉందాం. నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? మారుస్తాడు. నా పాపాలు క్షమించినాడు నీ పాపాలు క్షమించడా? నా జీవితాన్ని ఇంత బాగా తయారు చేసినాడు. మన కలెక్టర్లు 91 అజయ్ కలం మన కలెక్టర్, 92 మదన్ మోహన్ రెడ్డి కలెక్టర్, ఉత్తమ యువజన ఉత్తమ వాలంటీర్ అవార్డులు ప్రకటించారు. 2001 పూనం మాలకొండయ్య మన కలెక్టర్ ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది. సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జార్జు, భాస్కర్ వీళ్ళంతా ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ సేవ, ఉత్తమ డిఆర్జీ, ఉత్తమ డిఆర్పి, ఎక్సలెన్సీ అవార్డులు, ఉత్తమ సైకాలజిస్ట్. నా దగ్గరకు వస్తే నా ఇంట్లో 42 అవార్డులు రివార్డులు. సో 9 మంది కలెక్టర్లతో, 11 మంది మంత్రులతో, 2 రాష్ట్రపతులతో అవార్డు తీసుకున్నాను. ఇది నా గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు ఎంత గొప్పడో నా ద్వారా ఆయన నిరూపించుకున్నాడు. ఎస్, ధూళి వంటి వాడిని ప్రభువా, బూడిదకి వెళ్ళిపోవాల్సినప్పుడు ఎన్నోసార్లు చచ్చిపోవాల్సిన వాడిని నేను. నాకున్న వ్యాధిని బట్టి కొల్లేరులో చచ్చిపోవాల్సిన వాళ్ళని, అది కూడా తీవ్రకరమైంది. మేమంతా మీటింగ్లకు వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానానికి అందరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫిట్స్ వచ్చేసింది. నరసాపురం అంతర్వేదిలో చచ్చిపోవాల్సిన వాళ్ళం, రోడ్ల మీద అనేక సార్లు సైకిల్ మీద కింద పడిపోయి చచ్చిపోవాల్సిన వాళ్ళం. కనుక దేవుడు ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చదవండి అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 14 అధ్యాయం 14 వచనం. సమూయేలు 2వ గ్రంథం 14. మనం అందరమును చనిపోదాం కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక ఉండుటకు ఆయన సాధనాలు కల్పిస్తున్నాడు. జాగ్రత్తగా అర్థమైంది మీకు ఇది? అందరం చచ్చిపోతాం, ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలీదు, కానీ అలా మనం తోలివేయబడి నా జీవితం ఎందుకు ఉందానని దూరంగా వెళ్ళిపోయేవాడు అలాగే వెళ్ళిపోవటం దేవుడికి ఇష్టం లేక సాధనాలు కల్పిస్తున్నాడు. ఆ రోజు ఆ మీటింగ్ ఒక సాధనం, ఈరోజు ఈ మీటింగ్ ఒక సాధనం. కనుక మీరు నమ్మగలిగితే, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, మీరు నిజంగా దేవునికి విధేయత చూపించగలిగితే, నా జీవితం కూడా ఫెయిల్యూర్స్ 2 ఇచ్చాను కదా, సక్సెస్ ఒకటే ఇచ్చాను, రెండోది నాదే. మన జీవితాలు 2 ఫెయిల్యూర్స్ 2 సక్సెస్ చూపించాం. ఒక నమూనా జీవితాన్ని అబ్రహాములో నుండి చూస్తున్నా. ప్రిన్సిపల్స్ అందరికి ఒకటే. 3 చెప్పండి, పర్సనల్ ప్రిన్సిపల్సే, వ్యక్తిగతం. రాత్రికి మనము మరికొన్ని విషయాలు, సాంఘికమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, విలువల్ని మనం తెలుసుకుందాం. 3 చెప్పండి ఒకసారి. విధేయత, విశ్వాసము, ఈ 3 అబ్రహాం కలిగి ఉన్నాడు. అంచేత నువ్వు నాకు నచ్చావయ్యా, నేను నిన్ను ఎరిగి ఉన్నా. దేవుడు చెప్తాడు మీ గురించి, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కనుక మీరు కూడా దేవునితో చెప్పాలి, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నాకు తెలిసిన ఆయన నువ్వెంత మంచాడో నీకు తెలియటమే కాదు, దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన. అబ్బా, ఇజ్రాయెల్ ఇలాంటి వాడిని చూడలేదయ్యా నేను. దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడు సాక్ష్యం చెప్పగలిగే అంతటి దేవునికి అంత స్పష్టంగా మన క్రియలు ఉండడానికి ఈ 3 ప్రధానమైన వ్యక్తిగతంగా ఇవి కలిగి ఉందాం. దేవునిలో విశ్వాసాన్ని మనం కలిగుందాం, దేవుని విధేయత కలిగుందాం, దేవుని మనం ప్రేమిద్దాం. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుండా వాడు శపింపబడును గాక. డైరెక్ట్గా రాశాడు. కొన్ని మొదటి పత్రిక 16:23 రాసి ఉంటుంది. ఎంత డైరెక్ట్గా రాశాడంటే, ప్రభువుని ప్రేమించకపోతే ఎందుకు నువ్వు ఇంత ఇచ్చిన ప్రభువుని ప్రేమించి ఫలితాలు పొందు. అది నేను చదివి మంచి రిజల్ట్ పొందు. అప్పటి నుండి దేవుడు నన్ను బహుగా బలపరిచాడు.
సాంఘికంగా బలపరిచాడు, కుటుంబపరంగా నాకు వివాహం అయింది, పాప బాబు. మరి పాప బీడీఎస్ పూర్తయింది రీసెంట్గా, డెంటల్ పూర్తయింది, ఇప్పుడు ఎండిఎస్కి వెళ్తాను. బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు జైన్ డీమ్డ్ యూనివర్సిటీలో. సో చిన్న పాత్ర, నేను పెద్ద ప్రసంగికుడిని మీ మధ్యకి రాలా. దేవుడు మన జీవితాలు ఎంత బాగా మారుస్తాడో సాక్ష్యం ఇవ్వటాని కోసం, కనుక మీరు కూడా సాక్ష్యం ఇవ్వాలి అనేక మందికి. అట్టి కృప పరిశుద్ధాత్మను మనకందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి. ఈ మధ్యాహ్నం మనం విన్నాం, ప్రభు ఎదుట పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు పెట్టినవాడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కానీ ప్రభు దగ్గర పాదాల దగ్గర చేరిన ఆ పాపాత్మురాలు తన స్థితి అంతా చెప్పుకుంది, దేవుణ్ణి నమ్మింది, విధేయతతో పాదాల దగ్గర చేరింది, నమ్మి కన్నీళ్లతో ప్రభుని అడిగింది, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకంటే నువ్వు రక్షకుడు, దేవుడు నైనా అని అత్తరు బుడ్డి పగలగొట్టి ఆరాధన చేసింది. మన హృదయాలు ప్రభుకి ఇష్టం. మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఈ విలువలు అబ్రహాం కలుగున్నాడు. అందుకే ధూళి వంటి అబ్రహాం యేసే స్నేహితుడాడు.